ప్రకటించిన కవిత నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జాగృతి కార్యకర్తలతో సమావేశమై ఆమె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కొత్త పార్టీ పెట్టాలని కవిత నిర్ణయించారని, అయితే ఎప్పుడు ప్రకటించాలన్న విషయంలో క్లారిటీ రావాల్సిందని తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కవితను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్ క్యాడర్. కవిత వెనుక సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలున్నారని ఆరోపిస్తోంది. కవిత కొత్త పార్టీ పెడతారా? ఆమె మెయిన్ టార్గెట్ ఎవరో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత నిజంగానే బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారా, లేకపోతే రాజకీయ ఒత్తిడి చేసే అందుకు ఇది వ్యూహం అనుకోవచ్చా? డెఫినెట్ గా బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించానని ఆమెనే చెప్పారు కదా. బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తాను అనే మాట ఆమెనే మాట్లాడారు బయటకు వెళ్ళేటప్పుడే. ఎప్పుడైతే పార్టీ నుంచి ఆమెను బహిష్కరించారో, పార్టీ నుంచి సస్పెండ్ చేశారో, సస్పెండ్ చేసినప్పుడే ఆమె చెప్పారు కదా. సో ఇప్పుడు నెంబర్ 1 టార్గెట్ ఆమె బీఆర్ఎస్ పార్టీ విధంగానే మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా, లేకపోతే భారతీయ జనతా పార్టీ టార్గెట్గా మాట్లాడిన దానికంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ ఆమె టార్గెట్ చేస్తూ వస్తుంది. బీఆర్ఎస్ కూడా అందుకనే కదా ఆపోజిషన్లో మేము ఉన్నాం కదా, మాట్లాడాల్సింది కాంగ్రెస్ గురించి కదా అని చెప్పి. సో పార్టీ, రాజకీయ పార్టీ అయితే పెట్టే ఉద్దేశం ఉంది. బహుశా మరి ఉగాది వరకు 2-3 నెలల్లో ఇప్పుడు ఈ జాగృతి కార్యకర్తల సమావేశం కొత్త పార్టీకి తోలాడుకోవచ్చు. ఎస్ అనుకోవచ్చు. రాజకీయ పార్టీ అయితే పెడతారు. బట్ అల్టిమేట్ గా రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పెద్ద ఫోర్స్ గా ఆమె ఎదిగే పరిస్థితి ఉందా, రాజకీయ శూన్యత ఉందా అంటే లేదని చెప్పాలి. ఒక ఆమె శక్తి సరిపోతుందా అంటే సరిపోదని చెప్పాలి. ఇంకెవరో సపోర్ట్ కావాలి. అది వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాల్సిందే. బీఆర్ఎస్ తోనా పెట్టుకోరు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ముందుకు రారు. అవసరమైతే నువ్వే మళ్ళీ రా అంటారు. నువ్వే మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి కానే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే టూ మచ్ పర్సనలైజ్, అంటే వ్యక్తిగతంగా విమర్శలు అయిపోయినాయి హరీష్ రావు మీద కానీ, లేకపోతే మిగతా వాళ్ళ మీద కానీ. సో ఇప్పుడు అల్టిమేట్ గా జాగృతి అనేది, తెలంగాణ జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థగా ఉంది. ఉద్యమ సంస్థ నుంచి ఇప్పుడు రాజకీయ పార్టీగా పెట్టే దిశగానే వెళ్తున్నారు. కానీ వెళ్ళినా సరే 2028 అసెంబ్లీ ఎలక్షన్ నాటికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ఏ పార్టీతో అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే మరి నాకు అవకాశం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెట్టుకోరు, ఈమె పెట్టుకోదు. ఎందుకంటే జైల్లో ఆమె ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిస్తే అటు భారతీయ జనతా పార్టీని అంటారు, రెండో వైపు కవితను కూడా అంటారు కదా. కేసులు మాఫీ, ఎందుకంటే కేసు నడుస్తుంది. ఈడీకి సంబంధించిన, సిబిఐకి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి లిక్కర్ స్కామ్ సంబంధించి. సో లిక్కర్ స్కామ్ కేసులు ఉన్న నేపథ్యంలో కవిత భారతీయ జనతా పార్టీతో అయితే వెళ్లే అవకాశం లేదు. బీఆర్ఎస్ తో చాలా తీవ్రమైన గ్యాప్ ఉన్న పరిస్థితి. ఇక మిగిలిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ గా ఇప్పుడు కలవకపోవచ్చు, కానీ 28లో అయినా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీతో ఏదో విధంగా ఉంటుంది. ఇవాళ అసెంబ్లీ లాబీలో మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 94లో ఎమ్మెల్యే అయిన, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కాలి కానీ దక్కలేదు. ఆయన కవిత కాంగ్రెస్ లో రావచ్చు, వెల్కమ్ అని చెప్పారు. ఇప్పుడు కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలే ఉన్నారని చెప్తున్నారు. ఈ ఆరోపణలు నిజమే? బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది. ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తుందని. ఆమె ఎక్కువ బీఆర్ఎస్ నే తిట్టడం వల్ల ఆరోపణలకు కొంత ఊతం వస్తుంది. ఇప్పుడు ఉన్నారా లేదా అని మనం చెప్పలేం, కానీ ఎక్కువ ఏమంటారు విమర్శలు బీఆర్ఎస్ మీదే చేయడం వల్ల కాంగ్రెస్ కంటే ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే నేరేటివ్ బిల్డప్ చేస్తుంది. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఆమె నడుస్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆమె పనులు అవుతున్నాయి. గతంలో కూడా ఆమె రేవంత్ రెడ్డిని ఎక్కువ తిట్టింది లేదు. వాళ్ళకి మహబూబ్ నగర్ ఎన్నికల్లో కేసీఆర్ 2009లో పార్లమెంట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కూడా కంటెస్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి కొంత ఏమంటారు, వాళ్ళకి మంచి టాకింగ్ టర్మ్స్ ఏర్పడ్డాయి. గతంలో ఏమంటారు, ఒకటే కంపెనీలో డైరెక్టర్గా కూడా వాళ్ళు పనిచేశారు, జైపాల్ రెడ్డి బంధువులు ప్లస్ కవిత. ఇటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పిస్తుంది. బట్ అల్టిమేట్గా రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీని దాన్ని ప్యాకప్ చేయాల్సిన పరిస్థితి. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ఆయన నిలపలేకపోయారు. ఎన్నో రాజకీయ పార్టీలు మొక్కలో పుట్టి పబ్బలో పోయాయి అంటారు కదా, ఎంతకాలం ఉన్నాయో తెలియదు. సో రాజకీయ పార్టీ, రాజకీయ శూన్యత ఉందా తెలంగాణలో అన్నది చూడాలి. బట్ అల్టిమేట్గా
ఇది ఏదో ఒక మళ్ళా రాజకీయ పార్టీకి ఎన్నికల సమయానికి వచ్చేసరికి పొత్తు దిశగా వెళ్తుందా, లేకపోతే ఇంకొంతమంది అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల సమయానికి ఒక ఫోర్స్ గా వచ్చే అవకాశం ఉందంటారు. సో అటువంటి ఆప్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె 4 నెలల పాటు జిల్లాల పర్యటన చేపట్టారు. జిల్లాల పర్యటనలో ప్రతి జిల్లాకు వెళ్ళి కొత్త కొత్త సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళడం మంచిదే కదా ప్రజల్లోకి. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక నెగటివ్ ఇమేజ్ లిక్కర్ స్కాము ఇది అని చెప్పి క్రియేట్ చేశారు, దీని నుంచి నేను డైవర్ట్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, బీఆర్ఎస్ హయాంలో ఉన్న నెగటివ్ అంతా నాకెందుకు, అందుకని కేసీఆర్ బొమ్మ కూడా పెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలో నా పాత్ర ఎక్కడా లేనప్పుడు ఆ నెగటివిటీ నాకెందుకు ఉండాలి, సో బీఆర్ఎస్ చేసిన తప్పుని నేనే ఎండగడతా, నేనే దాన్ని క్రిటిసైజ్ చేస్తా. ఇంకా నిన్న ఒక అసెంబ్లీలో ఒక మాట చెప్పింది, బీఆర్ఎస్ అంత కరప్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఇంకోటి లేదని ఆమె చెప్పింది. సో దానికి ఏదైతే నెగటివిటీ ఉందో ఆ నెగటివిటీ అంతా బీఆర్ఎస్ మీద దోసేద్దాం, నేను ఫ్రెష్ గా పబ్లిక్ సమస్యల గురించి వెళ్తా, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కూడా విమర్శిస్తా. సో ప్రజల్లో ఉంటేనే బాగుంటుందని ఒక జాగృతి జనం బాట పేరిట ఆల్రెడీ దాదాపు 10-12 జిల్లాలు తిరిగి సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నారు. నిజానికి ఇవాళ ఆన్ గ్రౌండ్ లో ఏ రాజకీయ పార్టీ తిరగట్లేదు, సోషల్ మీడియాలో తిరుగుతున్నారు తప్ప బీఆర్ఎస్ తిరగట్లా, బీజేపీ తిరగట్లా, కాంగ్రెస్ పార్టీ కూడా తిరగట్లా. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అక్కడ తిరుగుతున్నారు తప్ప ఒక రాజకీయ పార్టీ అధినేత అటు కేసీఆర్ కానీ లేకపోతే బీజేపీ నుంచి రామచంద్రరావు కానీ పెద్ద నేతలు ఎవరు కూడా గ్రౌండ్ లో ఎవరు లేరు, సోషల్ మీడియాలో మాత్రమే ఉన్నారు. కానీ కవిత మాత్రం గ్రౌండ్ లో తిరుగుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో అయితే ఇప్పుడు నెగటివిటీ ఉండొచ్చు, ఆమె ఉద్దేశం ఏంటంటే ఇంకొద్ది కాలం అయితే ఆ నెగటివిటీ పోతుంది నా మీద, బీఆర్ఎస్ మీద నెగటివిటీ, బీఆర్ఎస్ వేరు నేను వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఏం జరుగుతుందన్నది చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది గెస్ట్లు రెడీగా ఉన్నారు. కాల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కపిలవాయి దిలీప్ కుమార్ గారు రాష్ట్రీయ లోక్దల్ పార్టీ, గతంలో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు, సుమిత్రానంద్ తనోబా గారు బీఆర్ఎస్ ఉన్నారు, సీతారాం నాయక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా సీతారాం నాయక్ గారిని మ్యూట్ చేయండి, వాయిస్ ఏదో వస్తుంది పీసీఆర్. భరత్, నాకు ముందు అవకాశం ఇస్తే నాకు ఒక 20 minutes తర్వాత పని. ఓకే. సో దిలీప్ గారు, ఏం జరుగుతోంది? కేసీఆర్ కుటుంబం గురించి మీకు తెలిసినంత ఇంకెవరు తెలియదు. ఊహించారా మీరు కవిత ఈ విధంగా ఇట్లా ఇంత రెబల్ అవుతుందని? ఒకటి, కవిత ఇంత రెబెల్ అవుతుందని మీరు అన్నట్టు నేను కూడా ఊహించలే. నిజానికి ఆమె బయటికి వచ్చి మాట్లాడేంత వరకు కూడా కవిత కూడా ఈ అవినీతిలో భాగస్వామి అనుకున్నాం. మీకు అందరూ అనుమానం లేదు, ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా కుటుంబము కోటరి అనే సందర్భం వాడినప్పుడల్లా అందులో కేటీఆర్, సంతోష్, హరీష్, కవిత, కేసీఆర్ ఉన్నారనుకున్నాం. కానీ కవిత కూడా అవమానం జరిగింది కానీ, ఆమె కూడా పొసగట్లేదని కానీ, ఈమెను దూరం పెట్టారనే విషయం మనకు తెలియదు. ఆమె ఎప్పుడైతే రాజీనామా లేఖలు బయట పెట్టినప్పుడు ఎప్పుడైతే ప్రెస్ మాట్లాడి నేను 8 ఉత్తరాలు రాసిన వరకు నాకు తెలియదు, ఎందుకంటే నేను 2009 తర్వాత బయటకు వచ్చాను. ఖచ్చితంగా నాకు ఏం తెలుసు అంటే కవితకు కేటీఆర్ కు పడదు, కేటీఆర్ కు హరీష్ కు పడదు. ఇప్పుడు నేను అక్కడున్న 6-7 ఏళ్లలో కూడా ఈ ముగ్గురికి పొసగదనే విషయం నాకు తెలుసు. కానీ ఎప్పటివరకైతే కేసీఆర్ అనేవాడు ఒక ఛత్రిలాగా, ఒక గొడుగులాగా ఉన్నాడో దాని కింద వీళ్ళు ఉంటారు తప్ప విడివిడిగా వీళ్ళు బయటికి పోయే పరిస్థితి కానీ లేదా మాట్లాడే పరిస్థితి కానీ అప్పుడు లేదు. ఆ టైంలో ఇంపాసిబుల్. ఎందుకంటే 2006-9 అనేది ఆ పార్టీ కూడా ఒక తెలంగాణ ఉద్యమంలో మేమందరం పీక్ లెవెల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు 2006-7 మధ్య వచ్చారు. సో వీళ్ళకి ఆ అవకాశం కానీ ఆ ఆస్కారం కానీ ఆ రోజుల్లో కేసీఆర్ కల్పించలే. అది ఒక పార్టీగానే దాని ఏమంటారు ఉద్యమ పార్టీగా చలామణి అయింది. వీళ్ళు 2006-7 మధ్యలో ఇద్దరు కూడా అమెరికా నుంచి వచ్చినాక వాళ్ళు పోటీ చేద్దాం అనుకున్నారు ఎన్నికలు. అప్పుడు కేసీఆర్ నన్ను పిలిచి, మీరు నాకు చాలా ముఖ్యాన్ని చూడండి, మీరు అన్నట్టు దిలీప్, ఇద్దరు ఒకటేసారి మనం సీట్లు ఇస్తే బదనాం అవుతాం, ఇది ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నాం, వీళ్ళను కన్వీన్ చేసి ఎవరో ఒక్కళ్ళనే చూస్ చేసుకోమని చెప్పాడు. నాకు ఇద్దరితో విడివిడిగా నేను మాట్లాడి చెప్తే ఆ తర్వాత కవిత నా దగ్గరికి వచ్చి మీ ఇద్దరం మాట్లాడుకున్నాం అన్నయ్య, నేను కాంటెస్ట్ చేయట్లేదు, ఈసారి అన్నయ్యనే చేయండి అని చెప్పింది. అట్లా ఆమెకు అప్పుడే ఒక రకమైనటువంటి నిస్పృహ కలిగింది, రాజకీయాలకు వద్దామంటే అవకాశం రాలే. అప్పుడు కేటీఆర్ అనేవాడు ఎంపీగా చేద్దాం అనుకోండి కరీంనగర్ లో, అది నాకు చెప్పాడు.
నేను కరీంనగర్ ఎంపీ చేద్దాం అనుకుంటున్నా, మీరు కూడా మా నాన్నకు చెప్తే అయిపోతుంది. చాలా మంది సీనియర్లు చెప్పారు, మీరు చెప్తే చాలా అన్నాడు. ఎందుకంటే అప్పుడు నాకు అంత ప్రాధాన్యత ఉండే. అయితే నేను అన్నాను, బాబు వారం రోజులు సర్వే చేయమని చెప్పాడు కేసీఆర్. ఈ రకరకాల నియోజకవర్గాలు 10-15 చేయమన్నాడు. అందులో ఈయన అడుగుతున్న కరీంనగర్ కూడా ఉంది. కరీంనగర్ సర్వే వచ్చినాక ఏమొచ్చిందంటే దారుణంగా ఓడిపోతుంది, 3rd ప్లేస్ లో బీఆర్ఎస్ ఉందని వచ్చింది. మనకు తెలుసు బోయినపల్లి వినోద్ 3rd ప్లేస్ కి వచ్చాడు. ఆ విషయాన్ని నేను కేసీఆర్ కు కేటీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ పిలిచాడు. ఇక చూడు ఇది సర్వే రిపోర్ట్ తెచ్చాడు అంకులు, ఇక్కడ ఓడిపోతావు నువ్వు, సిరిసిల్ల పో అన్నాడు. అట్లా ఆయన సిరిసిల్లకు షిఫ్ట్ అయితే కవిత విత్డ్రా అయితే బుటాబుటీకి 150 ఓట్లతో గెలిచాడు. అది ఆయన పొలిటికల్ ఎంట్రీ అట్లా జరిగింది. సో అప్పుడు నుంచి ఆమె నిరుత్సాహానికి గురై వీళ్ళందరికీ పొసిగేది కాదు. హరీష్, సంతోష్ కీలక పాత్ర అప్పుడు కూడా ఉండేవాడు, వెరీ క్రూషియల్ రోల్ ఉండేది అతను. ఆ తర్వాత సందర్భం లోపల నేను 2009 లో బయటకు వచ్చినాక ఈ అమ్మాయి జాగృతి అనేటువంటి ఆర్గనైజేషన్ ని మన సభలో కూడా చెప్పింది. చాలా కంపల్షన్ క్రియేట్ చేశాను నేను, నా శక్తి చూపించాను, అది నిజం. ఆ అమ్మాయి ఈవెన్ టిఆర్ఎస్ కంటే కూడా సంస్థాగత నిర్మాణంలో చాలా ముందుకెళ్లిపోయి జాగృతి ద్వారా బతుకమ్మలను, మరోటను, తెలంగాణ కల్చర్ను ఒక హైప్ క్రియేట్ చేసింది తెలంగాణలో. చేయడం వల్ల ఏం జరిగింది, ఆమెకు కేసీఆర్ పిలిచి ఆమె చెప్పినట్టుగా నిజామాబాద్ సిటీ వాసిన పరిస్థితి నెక్స్ట్ టైం కదా, అది అందులో అనుమానమే లేదు. కానీ ఆ తర్వాత నేను కూడా బయటకు వెళ్ళిపోయాను. ఆమెకు ఎప్పుడైతే సీఎం ఆయన అయ్యాడో, పార్టీ అధికారంలోకి వచ్చిందో, అనుకున్న ఆదరణ లభించలేదని ఆమె చెప్తోంది. అందువల్ల మనం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు నేను అవినీతి గురించి, ఆస్తి పక్షపాతం గురించి, లేదా ధృతరాష్ట్ర పరిపాలన గురించి ఎంత చెప్పుకున్నా పబ్లిక్ విన్నారు అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి చెప్పారు కల్లా ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టే మనం చెప్పిందంతా నిజమేంది వెళ్ళిపోయింది. నిన్న కూడా హౌస్ లో అసలు అంత అవినీతి ఎక్కడ చూడలేదని ఆమె చెప్తుంది. అందులో పార్ట్ అండ్ పార్సల్ అయినటువంటి కవిత చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం. అది సో ఈ రోజు అది అంత ప్రభావాన్ని ఈ రోజు డ్యామేజ్ అనేది బీఆర్ఎస్ చేసింది ఆమె స్టేట్మెంట్. ఇక మీరు అన్నట్టు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ లేదనడానికి ఎట్లా? ఒకటి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక కొంత వీక్ అయింది. ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ అవకాశం తీసుకోవాల్సిన బీజేపీ లేవట్లేదు. అసలు మొత్తానికి పోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0కు చేరుకున్న బీఆర్ఎస్ ఏమీ రాదు లేవదనుకుంటే, బీఆర్ఎస్ అనుకోకుండా మొన్న వీళ్ళకి 12,000 సర్పంచులు ఇస్తే వాళ్ళకి దాదాపు సగం 6,000 సర్పంచులు వచ్చారు. ఇది మనం ఊహించింది కాదు. అండ్ బీజేపీ లేస్తుంది అనుకుంటే 3rd ప్లేస్ పడిపోయింది. ఈవెన్ బై ఎలక్షన్స్ లో అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నట్టు ఊపు నుంచి ఆఖరి బీఆర్ఎస్ అనేది ఓడిపోయే పరిస్థితి. బీజేపీకి అయితే డిపాజిట్ రాలి, అది మనం ఊహించింది కాదు. సో అది లోకల్ బాడీలో ఎంత అధికార పార్టీకి మద్దతు ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ అనేది అవునన్నా కాదన్నా డెఫినెట్లీ స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని చూపుతుంది. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా లోకల్ బాడీస్, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అదే ప్రభావాన్ని చూపిస్తుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఎందుకు ఉందంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అనేది వాళ్ళకి డబ్బులు లేవు. అదే పద్ధతిలో మీకు బీఆర్ఎస్ ఇదివరకు ఉన్నట్టుగా లేవలే. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదలుచుకుంటే అంత అవకాశం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఒక పక్క కాంగ్రెస్ 4-5 వేలు ఇస్తే నువ్వు కూడా ఏనుంటివి ఇచ్చి నువ్వు గెలిచే అవకాశాన్ని కోలుకుంటుంది. బీజేపీ అయితే రూపాయలు ఖర్చు పెట్టలేదు, నీతులు నిజాయితీలు ఏమో తెలియదు. కానీ మరి మంత్రి ఉన్నాడు అక్కడ, కాన్స్టిట్యున్సీ భాగం ఆయనకు, అదో ప్రిస్టేజ్. ఆడ గెలిచుంటే వాతావరణం మారేది. అవన్నీ వాళ్ళు అవకాశాలు వదులుకునే సందర్భంలో మీరు అన్నట్టు ఈ రోజు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్ లో ఎవరు పుట్టాలి? కవిత నిజంగా పార్టీ పెడితే ఆ వ్యాక్యూమ్ లో ఆమె వస్తుందా? ఎందుకంటే గతంలో అవునన్నా కాదన్నా తను భాగస్వామి ఒకటి, పాపం ఆమె మీద అపాధులు కూడా ఉన్నాయి, ఎంతవరకు నిజంగా మనకు తెలియదు. కానీ అదొక ప్రాబ్లం తో జైలు కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం. సో ఈ రోజు తీర్మార్ మన ఊపు వచ్చింది. బీజేపీ దాని ఏమంటారు, బీసీలకు ఒక ఉప్పెనలాగలేచాడు. ఇప్పుడు ఆయన కూడా కొంత శబ్దకు గురైపోయాడు. సో కవిత కూడా అంత యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా కాలం నిర్ణయించాలి. బట్ ఇప్పుడున్న సందర్భంలో దేర్ ఇస్ ఎ పొలిటికల్ వ్యాక్యూమ్. ఈ వ్యాక్యూమ్ లో ఎవరు రావాలతారు? ఆ టాల్ లీడర్ ఎవరు? వ్యాక్యూమ్ ఉందా? డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్, డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. కానీ దానికి ధీటుగా బీఆర్ఎస్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది, 3 పార్టీలని. ఇది ట్రయాంగులర్ కాంటెస్టే కాదనడానికి వీల్లేదు. కానీ ఈ ట్రయాంగిల్ లో కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్, బీఆర్ఎస్ గతంలో ఇచ్చినటువంటి పరిపాలన, ఆ పరిపాలన అన్నది మనం చూసాం 10 ఏళ్ళు ఎట్లా జరిగిందో. దాని మీద ఉన్నట్టు అపవాదులు. కొత్తగా ఈమె కూడా వచ్చి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నట్టు కాబట్టి వాడి మీద మూలుగుతున్న నక్కవే తాటకాయ పట్టి ఈమె పడ్డది. సో దీనివల్ల బీఆర్ఎస్ కూడా నష్టం జరిగింది. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ మేము అవినీతి పరులం కాదు, ఇది అది శుద్ధపూసలం అంటే ఆమె చెప్తుండొచ్చు మా నాన్న శుద్ధపూస బోలా శంకరుడు అని. కానీ పబ్లిక్ ఎట్లా నమ్ముతారు? ఎందుకంటే ఓవరాల్ గా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో, సీఎం ఉన్నాడో అతందే బాధ్యత అవుతుంది. కానీ వెనకున్న కోటరీ అంతా వాళ్ళు ఏదైతే తప్పు, నేను కూడా లేను, వాళ్ళు కూడా లేరంటే
అంత ఈజీ కాదు కదా. కాబట్టి ఇద్దరికి కూడా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బీజేపీకి ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు లేవాలి. మీరు చెప్పండి. కవితను కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఆ డైరెక్షన్ లో ఉన్నదంతా మీరు ఏకీభవిస్తారా వాళ్ళ బీఆర్ఎస్ ఆరోపణలతో? అందరు అంటున్నారు, మనకు తెలియదు. ఈ లోపాయికారి హై లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీకు తెలియదు కాదు. ఒకప్పుడు కేసీఆర్ అనేవాడు కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు, ఆ తర్వాత టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందు మహాకూటమిపై బీజేపీతో అద్వానీతో లూధియానాలో చేతులు లేపాడు. సో అప్పుడు ఎప్పటికీ ఏది అవసరమో ఆ విధమైన విధానాలు వాళ్ళు అడాప్ట్ చేయడం మనం చూసాం. సో పాలిటిక్స్ లో మీరు ఇంతకుముందు అన్నట్టు రేపొద్దున ఆమెను యాక్సెప్ట్ చేస్తారా లేదా? పాలిటిక్స్ లో యూ కెనాట్ రైట్ ఆఫ్ ఎనీబడి. ఈ రోజు వీళ్ళు ఫినిష్ అయ్యారని మీరు అనలేరు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 వచ్చిన బీఆర్ఎస్ ఎట్లా 5,000 6,000 సీట్లు వచ్చాయి మళ్ళా? మనం యూ కాంట్ రైట్ ఆఫ్. సో ఈమె ఇంపాక్ట్ ఎంత, తను పార్టీ పెడితే ఎంతవరకు పబ్లిక్ ఆదరిస్తారో మనకు తెలియదు. నేను ముఖ్యమంత్రి అయితే అంటుంది మళ్ళీ మనకు కూడా మనకుండానే ఉండే. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఉండండి మీరు. షూర్. కాలువ సుజాత గారు. కలువ సుజాత గారు, కాలువ కాదు కలువ. కలువ సుజాత గారు. ఎస్, అందరు కాలువ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. నేను మీరే అందరు మీడియా వాళ్ళు. సో కలువ సుజాత గారు ఏమంటారు? కల్వకుంట్ల నుంచి కుట్ల తీసేస్తే కల్వ అండి. సో దగ్గర రిలేషన్ ఉంది కవిత గారికి మీకు అయితే? అట్లాంటిది ఏం లేదు. కల్వకుంట్ల. ఆమె ఇంటి పేరు కల్వకుంట్ల కాదు కదా. మొత్తం మీరే నడిపిస్తున్నారట. నిన్న అసెంబ్లీ కూడా ఎన్నడూ లేని విధంగా హిల్ టు టాపిక్ ఈ చర్చ అంతా వాయిదా వేసి 0 ఓవర్ 5 గంటల పాటు నడిపి కవితది నిన్న ఇవాళ ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్ రావాలని చెప్పి మిగతా వార్తలేం లేకుండా చేసి అసలు తర్వాత మొన్నటి వరకు బీఆర్ఎస్ మండలి సభ్యులు ఉన్నంత వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మండలిలో వాళ్ళు లేని సమయం చూసి మాట్లాడే అవకాశం ఇప్పించారని అంటున్నారు బీఆర్ఎస్. గుడ్ ఈవినింగ్ అండి. జీనియస్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్స్ సోదరులకు, సోదరుమణికి కూడాను, భరత్ గారు మీకు కూడా. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటివి అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కానీ డిబేట్ కాబట్టి పబ్లిక్ తెలియాల్సినటువంటి విషయాలు మాట్లాడాలి ఇక్కడ కాబట్టి. ఒకటి అండి, తను అనుమతి తీసుకున్నాను, అడిగినాను, రిక్వెస్ట్ చేసినాను, నాకు అనుమతి ఇవ్వండి, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు, నేను ఈ రోజు మాట్లాడి మళ్ళీ రెసిగ్నేషన్ స్పీకర్ గారికి యాజ్ అన్ ఫార్మేట్ ద్వారా నేను పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి అని చెప్పడానికి ఒక రోజు అనుమతి కోరుకున్నాను అని ఆమెనే స్వయాన చెప్పింది. అలాంటప్పుడు ఆమె చెప్పినటువంటి మాటల్ని కన్సిడర్ చేస్తామా, లేదా కాంగ్రెస్ పార్టీయో కాంగ్రెస్ ప్రభుత్వమో ఈరోజు తనకి ఇచ్చినటువంటి అవకాశమా అని? అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా మాట్లాడొచ్చు, అధికారం ఉంది, వీళ్ళే ఇచ్చారు అని ప్రాపగండా చేయడానికి ఎంతసేపు? ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళ మీద డెఫినెట్ గా అంటారు కాబట్టి అంటున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇందాక దిలీప్ అన్నయ్య చెప్పినటువంటి మాటలు మొత్తం సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటి, వాళ్ళ గతంలో కవిత ఎలా ఉండే, ఎక్కడి నుంచి తన రాజకీయ జీవిత ప్రయాణం స్టార్ట్ అయింది అన్ని చెప్పారు. అందులో భాగంగా నేను అవన్నీ మాట్లాడకున్నా కొన్ని విషయాలు మాత్రం, ఈ రోజు తను వచ్చింది, ఏడ్చింది. అఫ్ కోర్స్ రాజకీయాలలో ఈ ఓట్లు కానివ్వండి, ఇవన్నీ అంటే ఏమంటారు సెంటిమెంట్లు కానీ, ఇవన్నీ కామన్, ఎంతో మందిని చూసాం. సో రాజకీయం కోసం ఎన్ని మెట్లన్నా దిగుతారనే విషయం కవిత నిన్న అంటే ఒక మహిళగా తను ఒక రాజకీయ నాయకురాలుగా ఎంకరేజ్ చేస్తాము, మహిళ ఎదగాలని కోరుకుంటాము, మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాము, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ మినహాయించి ఒక మహిళగా డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయాలి. అది తప్పులు చేయడాన్ని మాత్రం రాజకీయ పార్టీగా తన తప్పుల్ని నిలదీయడం ఒక బాధ్యతగా, మా పార్టీ బాధ్యతగా, మా ప్రభుత్వం బాధ్యతగా నేను ఈరోజు కొన్ని విషయాలు అడగదలుచుకున్నానండి. ఈ సందర్భంగా మీ మీడియా సందర్భంగా తను నిన్న పదే చెప్పింది, 10 ఏళ్లు నేను అక్కడ పొసగలేకపోయినా, నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు, నేను ఇమడలేకపోయాను అని అన్నప్పుడు నేను 3 రోజుల నుంచి చాలా మీడియాతో చాలా ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు నేను పదే ఇదే అడిగాను. సరే ఇప్పుడు ఎలాగ అధికారం కోల్పోయిన తర్వాత తండ్రి చేదైండు, అన్న చేదైండు, బావ చేదైండు, ఇంకొకడు సంతోష్ రావు కూడా, నాకు తెలిసినటువంటి విషయము సంతోష్ రావుతో ఈమెకు అత్యధికంగా స్నేహం ఉండేది, చాలా దగ్గరగా ఉండేది సత్సంబంధాలు. ఇందాక దిలీప్ అన్న చెప్పినట్టు కేటీఆర్ తో పడకపోయేది, వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది కొంత అన్న. సరే ఇప్పుడు ఎలా బయటికి వచ్చిందో, తను 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎంపీగా అనుభవించింది, ఎమ్మెల్సీగా కష్టపడిందా, ఇచ్చారా, సొంత కేసీఆర్ బిడ్డేనా, అవన్నీ జరిగి ఉంటాయి కాలక్రమేణా.
కానీ అప్పుడు లేనటువంటి, అప్పుడు బయటికి వచ్చి మాట్లాడలేనటువంటి విషయాల్ని ఇప్పుడే సడన్ గా ఎందుకు వచ్చింది, తన పార్టీలో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి, అధికారం కోల్పోయిన తర్వాత వచ్చింది, అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేసింది, మరి ఎంపీగా చేసింది, జాగృతికి అధ్యక్షురాలుగా చేసింది, 100 కోట్ల రూపాయలు, ఇందాక దిలీప్ అన్న అన్నట్టుగా బతుకమ్మని నిర్వహించడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ ధనాన్ని అంటే డబ్బుని ఈమె ట్రస్ట్ ద్వారా చీరల కొనుగోళ్లు, అలాగే పూర్తిగా బతుకమ్మ కార్యక్రమాలకు మొత్తం జాగృతి సంస్థ ఖర్చు పెట్టేది. ఏ యాంగిల్లో ఖర్చు పెట్టిందో మనకు తెలీదు. ఆ మధ్య కాలంలో జాగృతిని కూడా మూసేసింది. మళ్ళీ తర్వాత తన జైలుకు పోయే ముందు, జైలుకి వెళ్ళి వచ్చాకో మళ్ళీ జాగృతిని రీస్టార్ట్ చేసినట్టున్నది. ఇవన్నీ జరిగినాయి. మరి ఆ రోజు బిడ్డ మీద ప్రేమ లేకపోతే జాగృతి నుండి అంటే ధనాన్ని ఖర్చు పెట్టి, ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని జాగృతి నుండి ఎలాగ చీరల పంపిణీలు, అదే విధంగా బతుకమ్మ చీరల పంపిణీ చేశారా లేదనుకుంటా కదా, ప్రభుత్వమే చీరల పంపిణీ చేసింది. లేదండి, జాగృతి సంస్థ ద్వారా 100 కోట్లు బిల్స్ పేమెంట్ అయినాయి. అక్కడికే వచ్చి అక్కడి నుంచి పేమెంట్ అయింది. అది ఒకసారి డీటెయిల్స్ మేము గతంలో చాలా చాలా డిబేట్లలో కూడా మాట్లాడినాం. ఆమె జాగృతి సంస్థకి ఏం సంబంధం, బిల్స్ పేమెంట్ ఎక్కడ తయారు చేసిన చీరలు వాళ్ళక. అవునండి, అన్నమ్మ కూడా 100 కోట్ల రూపాయలు జాగృతి సంస్థ ద్వారా ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని కూడా మనం ప్రశ్నించినాం గతంలో. సో అది లేకపోయినంటే వాళ్ళు అప్పుడే వాదిస్తుండే, వాదించలేదంటే డెఫినెట్ గా అది జరిగి ఉంటది. నాకున్నటువంటి సమాచారం మేరకు మేము చాలా ఛానళ్లలో 5 ఏళ్లు 6 ఏళ్లు ప్రశ్నించాం. మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అది ప్రూవ్ చేయొచ్చు. మరి ఒకవేళ నిజంగా చేస్తే అది పెద్ద ఇష్యూయే. అవునండి, అవును, మీరు కనుక్కోండి ఒకసారి. మనం చాలా సార్లు మాట్లాడాం. జాగృతి ద్వారానే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగినాయి, 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేది జాగృతి ద్వారా జరిగిందంటే, అందుకని నేను దాని గురించి అడుగుతున్నా. అదే చెప్తున్నాను, జాగృతి ద్వారా జరిగినాయి అనేది మాకున్నటువంటి సమాచారం. సో రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద అనే ముందు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది, రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ లకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే దానికన్నా వెనకాల తెర వెనకాల ఉన్న బీజేపీలకు కూడా వెళ్తుందని అనుకోవచ్చు కదా. బీజేపీ వ్యాక్యూమ్ కూడా తీసుకోవచ్చు కదా, తను పొలిటికల్ వ్యాక్యూమ్ ని. ఎందుకంటున్నా ఈ మాట అంటే, జైలుకి వెళ్ళొచ్చుండొచ్చు, అఫ్ కోర్స్ వెళ్ళినా కూడా అక్కడ ఇంకేమైనా రాయబారాలు. నేను మావోయిస్టులతో, మాజీ మావోయిస్టులతో కలిసి పనిచేస్తాను, ఐడియాలజికల్ గా ఎట్లా కమ్యూనిస్టు పార్టీల నేతలతో, మాజీ మావోయిస్టులతో కలిసి పనిచేస్తా అని చెప్పారు. అలా చెప్తారండి రాజకీయంలో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది, రాజకీయాల్లో మాట్లాడిన మాటలకి ఎప్పుడు కూడా చేతలలో తేడా ఉంటదని ఇందాక కూడా చెప్పారు మీరు. కానీ ఇప్పుడు మావోయిస్టులతో పనిచేస్తాను అనొచ్చు, బీజేపీతో పనిచేయను అనకపోవచ్చు. రేపు పొద్దున తనే సొంత పార్టీ పెట్టుకుని, ఇప్పుడు షర్మిల కూడా సొంత పార్టీ పెట్టుకునిండి, సొంత పార్టీ పెట్టుకుని అందులో ఏముందండి, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ దాన్ని నడపడానికి ఎంత పెద్ద వ్యూహం రచించాలి, ఎంత పెద్ద వ్యవస్థ పనిచేయాలో మనకు అందరికి తెలుసు. తనకు అఫ్ కోర్స్ వాళ్ళ తండ్రి దగ్గర పనిచేసినటువంటి కొంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ తండ్రి పక్క నుండి కానీ తన స్వయాన ఇప్పుడు రంగంలోకి దిగితే స్వయాన ఎంత పెద్ద కష్టం ఉంటుందో, అది పార్టీ పెట్టి సక్సెస్ అవ్వాలంటే ఒక 10 ఏళ్లు పడుతుంది. అంత లోపల ఇంకా ఎన్నో జరగొచ్చు. ఈ షర్మిల కూడా పార్టీ పెట్టింది, తీసేసింది, విలీనం కాంగ్రెస్ లో విలీనం చేసింది, ఇలాంటివి చాలా ఉంటాయి. రేపు పొద్దున నాకు అన్ని అనుమానాలు వస్తున్నది ఏంటంటే, మరి కేసీఆర్ ఈరోజు టీఆర్ఎస్ ఉనికిపోయింది, తర్వాత బీఆర్ఎస్ గా మార్చినాము. బీఆర్ఎస్ లో కొడుకు అల్లుడు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఏ రోజన్నా ఒక రోజు శిక్షలు పడితే గనక జైలుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పార్టీ కనుమరుగు అయిపోతుంది అనే అవకాశం కూడా ఉంటదని వెనకాలే తండ్రి ఉండి ఆడిస్తున్నాడేమో ఈ డ్రామా. ఎందుకు అనుకోవద్దు, ఎన్ని యాంగిల్లోనన్నా ఆలోచించవచ్చు కదా. కేవలం కాంగ్రెస్ వెనకాలండి ఆడిస్తున్నది అనే కన్నా నేను అనే మాటకు కూడా వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు నిజాలు వాస్తవాలు కూడా ఇది కూడా ఉండొచ్చు కదా. కవితకి అవకాశం, నువ్వు కూడా సపరేట్ గా అవకాశం తీసుకో, వెనకాలండి నేను చేస్తాను హెల్ప్ అని కూడా కేసీఆర్ అని ఉండొచ్చు కదా. కేవలము 2 మాటలు అనాలి కాబట్టి తండ్రిని అంటోందేమో. రేపు పొద్దున వెనకాలండి నడిపించేది రథసారథి కేసీఆర్ అవ్వచ్చేమో, చెప్పలేము. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి, ఈ రోజు కవిత ఇన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని
ఎవరు సంతోష్ రావు గాని బయటకు వచ్చి ఆమె స్టేట్మెంట్ కు ఒక్కటి కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. అంటే ఒప్పుకుంటున్నారా లేకపోతే వెనకాల తండ్రి ఆపుతున్నాడా? ఈ రెండిట్లో ఏవైనా ఉండొచ్చు కదా. కవిత ఇస్తున్నటువంటి ప్రతి స్టేట్మెంట్ కి ఎవరన్నా ఒక్క మాట మాట్లాడితే బీఆర్ఎస్ మహిళా నాయకులు వాళ్ళు వీళ్ళు అందరు ఎగబడతారు, మీదికి వస్తారు, గొడవ చేస్తారు, ఖర్చేసే విధంగా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద మాటని మొత్తం కుటుంబం మీద ఇంత ఎలిగేషన్ పెట్టిన కుటుంబ సభ్యులు ఎవరెందుకు మాట్లాడట్లేదు? వెలేసిండ్రు అన్నది ఒప్పుకుందాము, మీ ఆరోపణ అడుగుదాం. సుమిత్రానంద్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మరి కుటుంబ సభ్యులు మీతో ప్రెస్ మీట్ పెట్టించారు నిన్న. నమస్తే అండి భరత్ గారు, మీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కి నమస్తే అండి. జై తెలంగాణ. మా లక్ష్యం బీఆర్ఎస్ గా ప్రజా సమస్యల మీద పోరాటం అండి. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం. మేము ఆ దిశలో మా పోరాటాలు సాగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి దురాగతాలను ఎండగట్టడంలో మేము బిజీగా ఉన్నాం. అయితే దృష్టి మళ్లించే భాగంగానే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారో, తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే దాదాపుగా అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమైన అంశం బీఆర్ఎస్ గా ఏదైనా లేవనెత్తగానే కవిత గారితో ఏదో మాట్లాడిస్తారు, కవిత గారు ఏదో మాట్లాడతారు. మొన్న ఆదివారం నాడు మేము నీళ్లకు సంబంధించినటువంటి నిజాలు 2.5 గంటలు ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా వివరించారు. దానికి సంబంధించి ప్రజల్లో చర్చ జరుగుతుందని వెంటనే తను నిన్న మాట్లాడతారు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడతారు, అనేక అబండాలు వేస్తారు. తాను మే 1 తారీఖు నాడు మేడే నాడు వచ్చి ఏదైతే మాట్లాడినో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, ఆనాటి నుంచే క్రమక్రమంగా స్థాయి పెంచుతూ బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు. అధికార పక్షము కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్ తాను మాట్లాడితే కాంగ్రెస్ మీద మాట్లాడాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రజలకు ఇంతవరకు మరి రైతు భరోసా అందలేదు, దాని గురించి ప్రశ్నించాలి. నిరుటి యాసంగి వడ్లకు ఇంతవరకు బోనస్ అందలేదు, దాని మీద ప్రశ్నించాలి. వానకాలపు సన్న వడ్లకు సగం కూడా ఇంకా రైతు భరోసా అందలేదు. అట్లా వాయిస్ కట్ అవుతుంది సుమిత్ర మాట్లాడాలి. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి. తాను పోరాటం చేస్తే అలా నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన చేయాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఎస్, ప్రజాస్వామ్యంలో పార్టీలు బీఆర్ఎస్ ను తిట్టొద్దు. అల్టిమేట్ గా ఇవన్నీ బీఆర్ఎస్ ను తిట్టొద్దని నేను అంటలేను. బీఆర్ఎస్ ను మాత్రమే తిట్టడం ఎందుకు? భరత్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్. భరత్ గారు కాలువ సుజాత గారు నన్ను మాట్లాడియండి. మీరు మాట్లాడినంత మౌనంగా ఉన్నా. మాట్లాడాలి. అయినా సరే చర్చలో నా అవకాశాన్ని మీరు తీసుకోవద్దు. మీకు మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఒక్క నిమిషం ఆమె మీ గురించి కాదంటారు కాబట్టి. ఎస్, కాలువ సుజాత గారు ఏం చెప్పండి. ఏం లేదండి, నేను ఇందాకనే చెప్పాను నాకు వేరే ఛానల్లో ఉంది వెళ్ళాలి అని చెప్పాను. తను అయ్యాక ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడించేసి సుమిత్రానంద్ గారు. ఎస్, తను ఏమి ఆశించి ఇప్పుడు మిమ్మల్ని తిట్టొద్దు, కాంగ్రెస్ తిట్టాలి, అంతే కదా? మమ్మల్ని తిట్టద్దని నేను అంటలేను. ప్రశ్నించడం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అవసరం. మేము స్పీకర్ పాత్ర పోషించట్లేదండి. సీఎం గారిని విమర్శిస్తే మీకు మైక్ కట్ చేస్తామని అనే అవకాశం ప్రజాక్షేత్రంలో లేదు. ప్రజాక్షేత్రంలో ఎవరినైనా ప్రశ్నించొచ్చు. ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామని మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. మమ్మల్ని అనొద్దని మేము అంటలేం, చేసే స్థాయిలో మేం లేము. ఇప్పటికిప్పుడు మీరు నాయకులుగా ఎదగాలంటే, మీకు నాయకత్వం ప్రజలు అప్పగించాలంటే ప్రజల పక్షాన మీరు కొట్లాడాలి. గాని బీఆర్ఎస్ ఇచ్చేసింది, జగదీష్ రెడ్డి గారు అది చేసిండ్రు, నిరంజన్ రెడ్డి గారు ఇచ్చేసిండ్రు అని బీఆర్ఎస్ నాయకత్వాల మీద బురద జల్లాలి. మెయిన్ ఎవరైతే నాయకులు ఉన్నారో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కు బలం ఏంటో చూసి దెబ్బ కొడతాను. ప్రజల్లో మచ్చ తీసుకొచ్చే పని చేస్తా అంటే ప్రజలు స్వాగతించరండి. నిన్నటి ఒక్క మాటతోని కొద్ది శాతం తెలంగాణ సమాజంలో ఆమె పట్ల ఏ కోశాల్లో ఉన్నటువంటి జాలియో ప్రేమనో ఏదో ఉంటే అది తుడిచిపెట్టుకుపోయిందండి. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను
ఆమె ఎంత దారుణంగా ఏం పీకి కట్టలు కట్టిండ్రని మాట్లాడతారు. తాను భారత జాగృతిగా పేరు మార్చినప్పుడు వెంట ఉన్నారు, కేసీఆర్ గారి వెంట మరి రాష్ట్రాల పర్యటన చేసిండ్రు, ఢిల్లీకి వెళ్ళిండ్రు. తన జాగృతిని, తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చుకున్నారు. అయినా గాని ఇవాళ ప్రజల్లో ఏమున్నది, తెలంగాణ ప్రజల్లో ఏమున్నది, సెంటిమెంట్ ఏమున్నది, దాని వెంట నేను వెళ్ళండి, ఏదైనా వెళ్ళండి. కానీ ఇది మాత్రం కవిత గారు ఆ మాట. సీతారాం నాయక్ గారు వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. మీరు మధ్యలో లాగౌట్ అయ్యారు క్వశ్చన్ అడిగే సమయానికి. ఎస్, నాకు కొంచెం భరత్ గారు నాకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడి ఎగ్జిట్ అవుతాను. ఇప్పుడు అందరూ అటు ఇస్తాను సుజాత గారు, ఒక్క నిమిషం. అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ఇప్పుడు రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నారు. మేము అడిగిన ప్రశ్న అది, ఇక్కడ ఏం చేసిండ్రని మీరు కేంద్రంలోకి వెళ్తారని. మరి ఆమె వెనుక నిజంగా బీజేపీ ఉన్నదా, ఆమె వెనుక కాంగ్రెస్ ఉన్నదా? ఏది? ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది, నిన్న బీజేపీ మాట్లాడుతుంది, ఇవాళ తాను మాట్లాడుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ తను మాట్లాడుతుంది. కేవలం కేసీఆర్ గారి దశాబ్ద పాలన మీద దుమ్మెత్తిపోయడానికి బీఆర్ఎస్ నాయకుల మీద ముందు కుడి ఎడమ భుజాలు నిలిచే ప్రయత్నం చేసింది. ట్వీట్లకే సరిపోతున్నారు, ఫీల్డ్ లో లేరు అని. ఒకటి ఇందాక దిలీప్ గారు అన్నారు ఫీల్డ్ లో ఎవరు లేరు అని చెప్పేసి. మీరు కూడా అన్నారు మాకు ప్రతినిధులు ఉన్నారండి, ఎమ్మెల్యేలు ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, స్థానిక సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తారు. మరి ఇప్పుడు జాగృతి అని తాను అనుకుంటున్న సంస్థకు లేరు కదా, అయినా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయలేదు కదా. చేసిన ప్రజా సమస్యలు 1% చర్చ, ప్రజా సమస్యలు 1% అయితే మీ వాయిస్ కట్ అవుతుంది సుమిత్ర గారు, మళ్ళీ వస్తాను. ఎస్ సుజాత గారు, ఇప్పుడైతే డైరెక్ట్ గా ఇప్పుడు నిన్న అసెంబ్లీ స్పీచ్ లో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసింది చాలా తక్కువ, నెగ్లిజిబుల్. 10% కూడా మిమ్మల్ని తిట్టింది లేదు సుజాత గారు. ఎవరిని తిట్టలేదండి, తను బీజేపీని కూడా తిట్టలేదు. అలా అనుకుంటే మీరు కావాలని అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అంతా కాంగ్రెస్ మీద రుద్దాలని చూస్తున్నారు. ఒక మాట అన్నారు, మోస్ట్ కరప్టెడ్ గవర్నమెంట్ ఇన్. తను చెప్పాల్సినటువంటిది తను వ్యక్తపరచుకోవాల్సింది వ్యక్తపరిచింది, తాను ఎవరి గురించి మాట్లాడలేదు. నేను క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు ఆమె రిజైన్ చేసి 4 నెలలు 5 నెలలు అయింది. మరి 4 నెలలు 5 నెలల తర్వాత నిన్న అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడేందుకు ఎందుకు టైం ఇచ్చారు? చాలా సార్లు అసెంబ్లీ సమావేశమైంది, బీఆర్ఎస్ వాళ్ళు లేని సమయం చూసి ఇంకా అని చెప్పారు. తనే చెప్పింది కదా, నేను అడిగాను, నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయండి, ఈసారి నేను మాట్లాడుతున్నాను, వెళ్లిపోతాను, నేను మళ్ళీ శక్తిగా తిరిగి వస్తాను, దాన్ని ఈసారి యాక్సెప్ట్ చేయండి స్పీకర్ గారు దయ ఉంచి అని తను చెప్పుకునిందండి. బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసిన తర్వాత ఎందుకు అవకాశం ఇచ్చారు? వాళ్ళు హౌస్ లో లేని సమయం చూసి ఎందుకు అవకాశం ఇచ్చారు? అంటే సస్పెండ్ అవుతేనే, అంటే తను సస్పెండ్ అవుతేనే కదండి మళ్ళీ అవకాశం ఇవ్వకపోవడము. ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉండొచ్చండి. కవిత రాజీనామా వెనకాల ఇంకో రహస్యం కూడా ఉంటది నాకు తెలిసినటువంటి ఆలోచనలో. కవిత ఇప్పుడు ఎలాగో ఇంకొక 2 ఏళ్లు ఉన్నది అనుకుంటాను తనకు. ఆ 2 ఏళ్లలో లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ తను. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫు నుంచి గానీ ఇంకే తరఫు నుంచి గానీ ఆమె గెలిచే అవకాశాలు ఉండవు. ఓడిపోతే పరువు పోతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే, ఎన్నికలు అయితే ఓడిపోతే పరువు పోతుంది అనే భయంతో రాజీనామా కూడా చేసి ఉండొచ్చు. ఇదొక లాజిక్ కూడా ఇప్పుడు ఒక 3 నెలల క్రితం ఎలక్షన్ పెట్టుట్టే టీఆర్ఎస్ కు మెజారిటీ ఉండేది లోకల్ బాడీస్ లో. ఇప్పుడు మున్సిపల్ ఎందుకంటే వాళ్ళకి క్లియర్ మెజారిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దానిలో ఎవరికి వస్తుందో తెలియదు. ఉన్నప్పుడు ఒకళ్ళకి అవకాశం ఇచ్చి మేము అవకాశం లూజ్ చేసుకుంటాం అండి, మీకు కూడా తెలుసు కదా. అందుకనే యాక్సెప్ట్ చేయలేదు ఆమెది. అంటే అందుకే యాక్సెప్ట్ చేయలేదని ఎందుకు అనుకుంటారు? అట్లాంటి ఇప్పుడు కూడా చేయలేదు కదా, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయాయి. ఇవాళ రేపో చేస్తారంటారు యాక్సెప్ట్. ఆమె అడిగింది కదా చెయ్యమని, ఈసారైనా రిక్వెస్ట్ చేస్తున్నాను చెయ్యండి అని అడిగింది. అండ్ మోర్ ఎవర్ సుమిత్రానంద్ గారు మీరు అడిగిన ప్రశ్నకు తప్పించి మిగతా వాటికి అన్నిటికీ సమాధానం, అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. అసలు కేసీఆర్ 9.5 సంవత్సరాల పాలనలంట, కాంగ్రెస్ ఈ పరిపాలన 2 ఏళ్లలో బాలేదంట, చాలా అద్భుతంగా కేసీఆర్ చేసిండంట. కవితనే స్వయాన ఏ ఈడీలు అవసరం లేదు, ఏ సిబిఐలు అవసరం లేదు, ఎలాంటి ఎంక్వైరీలు అవసరం లేకుండా వాళ్ళ చిట్టా అంతా తీసుకొని వచ్చి తెరిచిన పుస్తకం లాగా నిన్న మీడియా ముంగల నిన్నంటే కౌన్సిల్లో మాట్లాడింది, రోజు మాట్లాడుతోంది కదా. ఒకవేళ నిజంగానే ఏం లేదంటే మీరు అడిగారు, నేను అడిగిన ప్రశ్ననే మీరు వారిని అడిగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఎందుకు
ఏ ఒక్క ప్రెస్ మీట్ పెట్టట్లేదు. సెకండ్ క్యాడర్ తో, సుమిత్ర లాంటి వాళ్ళతో, ఇంకొకళ్ళతో ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారా, స్వయాన పెడుతున్నారా? మహిళలు ఏమన్నా అంటే ఏం తప్పులేదు కాబట్టి మహిళలు విజృంభిస్తున్నారో తెలీదు. కానీ ఆ స్థాయి లీడర్లు కవిత విషయంలో మాట్లాడాల్సిన లీడర్లు ఎవరు కూడా ఎందుకు నోరు తెరవట్లేదు? అది కదా లాజిక్. దాని వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండొచ్చు కదా. దీని మీద అంతా ఇప్పుడు ఒక్క మాట సుమిత్ర గారు అడిగిన దానికి నేను ఒక ప్రశ్న నేను వారికి వేస్తున్నా. ఇదంతా మీరందరూ మేమందరం మాట్లాడుకునే కన్నా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 4-5 ఎవరున్నారో వాళ్ళు వచ్చేసి ఈ రోజు కవితకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కవిత వేసినటువంటి ఎలిగేషన్స్ తప్పు, దీని వెనకాల కాంగ్రెస్ ఉందా, దీని వెనకాల బీజేపీ ఉందా, ఇంకెవరు ఉన్నారా అని వాళ్ళు వచ్చి చెప్పమనొచ్చు కదా. మేమైతే ఎవరం లేము, దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు లేదంటే బీజేపీ ఉండొచ్చు అని చెప్పడానికి ఏమైంది? చెప్పాలి కదా. బీజేపీ ఉందా లేదా అడుగుదాం. సీతారాం నాయక్ గారు అనుమానాలు కూడా ఉన్నాయి కదా. సీతారాం నాయక్ గారు మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి అడుగుదాం. బీజేపీ రోల్ ఏంటి? ఎగ్జిట్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సుజాత గారు. ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి సీతారాం నాయక్ గారు. మీరు ఉల్టా పల్టా కనబడుతున్నారు. ఆటో రొటేషన్ ఆన్ చేసుకుంటే కరెక్ట్ గా కనబడతారు. ఓకే, మీరు ఆడియో ఇచ్చినా పర్లేదు, వీడియో లేకున్నా. వీడియో ఇబ్బంది అయితే ఆడియో ఇచ్చినా అంత ప్రాబ్లం ఉన్నది. ఆటో రొటేషన్ ఆన్ చేసుకోవాలి మొబైల్లో. అదర్వైజ్ నాకు చెప్పండి, ఇప్పుడు ఎవరు రావాలి కవిత విషయంలో? చెప్పండి. కవిత నిన్న వ్యాఖ్యల విషయంలో మీరు గతంలో బీఆర్ఎస్ ఎంపీగా కూడా పనిచేశారు. ఇక్కడ దాకా వస్తుంది పరిస్థితి అని అనుకున్నారా మీరు? బీఆర్ఎస్ ఇన్సైడర్, ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లోనే ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందని అనుకున్నారా మీరు? ఇక పాప చేసిన వాళ్ళు ఎవరు అనుభవించవలసిన, ఎవరి కుటుంబం ఎవరు చేస్తారు చెప్పండి. ఇదే ఉల్టా పల్టా టాపిక్. ఇది పెట్టిన డిబేటే అంత పెద్దగా ఏదో చర్చించి మన నోరు ఖరాబ్ చేసుకుంటూ తప్ప దీంట్లో వచ్చిందే ఉన్నది చెప్పండి మీరు. హలో, చెప్పండి. దీంట్లో వచ్చింది ఏమున్నది సార్? ఇప్పుడు దొడ్డునంత బర్రె అని ఆ రోజులలో రాజుల పరిపాలన ఉండే, ఇప్పుడు కొద్ది రోజులు దొరల పరిపాలన వచ్చింది. అది ఆమె అంటది కదా సార్, కర్మ హిట్స్ అని. అలా వీరికి ఏమైనా భాగస్వామ్యం ఉందా? 10 ఏళ్లలో మేడం కూడా ఆలోచించాలి కదా. ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఆమె కొంత ఆత్మ విమర్శనం చేసుకొని ఏ తప్పులు జరుగుతున్నాయని 10 ఏళ్ల తర్వాత మాట్లాడుతుంది కదా. మరి అది ఎటు దారి తీసి 10 ఏళ్ళు మాట్లాడలేదని ఎవరైనా క్వశ్చన్ అడిగితే కూడా మేడం దగ్గర ఏమైనా సమాధానం ఉందో చెప్పాలి. వాళ్ళు అడుగుతారు కదా ఎవరైనా, ఏమమ్మా 10 ఏళ్ళు ఉన్నావు, 10 ఏళ్ళు మీ నాన్న ఏం కనబడలే, అక్కడ ఇంకో శనీశ్వరుడు ఉన్నాడంటాను, చాలా మంది ఉన్నారంటే వీళ్ళు అందరూ 10 ఏళ్ళు ఉన్నారు కదా. 10 ఏళ్ళు 5 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉంటుంది. ఆ తర్వాత మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతో అంతో నడుపుతారు. ఆ తర్వాత మీరు ఎమ్మెల్సీ అవుతారు. ఇన్ని అనుభవించిన మీరే మీకెంత బాధ అయితే ఈ తెలంగాణను, ఈ చావులను మోసి తెలంగాణ తెచ్చి చాలా మంది చచ్చిపోయారు కదా మీ స్ట్రోక్ కి. వాళ్ళేం కావాలి? మీకు ఏం దక్కలేదని, ఏదో ఇప్పుడు మీకు ఏం దక్కిందో దక్కలేదో మీరు ముఖ్యమంత్రి కావాలని చేస్తున్నారు. కానీ తెలంగాణ తెచ్చిన పరిస్థితి ఏం సార్? ఏం కావాలి వాళ్ళు? ఏం మాట్లాడారు మీరు చెప్పాలి దానికి సమాధానం. మీరు జర్నలిస్టు, మీరు చాలా అనుభవజ్ఞులు, వాళ్ళ పెద్దలు చెప్పాలి. మేమేం చెప్తాం సార్? ఇది దీనికి కుటుంబానికి సంబంధించి అందరి దగ్గరే మీకు ఉద్యమ సమయం నుంచి కవిత సార్, హరీష్ రావు దగ్గరే మీకు సార్ ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఎవరైనా ఆస్వాదిస్తారు సార్. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మారనంత వరకు ఆమె రేపు ముఖ్యమంత్రి అయినా మనం ఆక్షేపడవలసిన అవసరం లేదు. అటువంటి ప్రజాస్వామ్యంలో అటువంటి ప్రజలు బతికి ఉన్న రోజులు, ఆ డబ్బులు నడిచిన రోజులు, ఆ ఓట్లకు డబ్బులు ఇచ్చి వేసిన రోజులు, ఈ సమస్యలు ధైర్యం చూడండి ఎంత ధైర్యం ఉందో మేడం గారికి. నేను ఎట్లా ముఖ్యమంత్రి అవుతా అమ్మా? మీ పాత్ర ఏందో ఈ తెలంగాణలో, మీరేంది తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు ఏం చేసిరు, ఎందుకు వెనక పోయారు, అది విమర్శనం చేసుకుని ప్రజలకు ఏమైనా తప్పు చేస్తే మేము తప్పు చేసినాం, తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించామని అడిగేది పోయి ఈ న్యూస్ సెన్స్ అంతా ఏంది బయట చూసే వాళ్ళకి కూడా అంత ఏం పెద్ద అంటే నేను బీజేపీ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక ఉద్యమకారుడిగా నాకున్నటువంటి అనుభవం, నేను తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నది మాట్లాడుతున్నా. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుంది ఆమె? నిజంగా ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, మేడం ఎవరు అని వెళ్ళిపోయినారు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ అయితే ఎవరన్నా హౌస్ లో అరగంట 15 నిమిషాలు మాట్లాడడానికి ఇస్తారు సింగిల్ క్యాండిడేట్ కి. మీరున్న కాంగ్రెస్ వెళ్ళిపోయారా? అదే వాళ్ళు కాంగ్రెస్ రోల్ ఉందంటారా మీరు అనేది?
రోల్ ఏమున్నదండి, క్లియర్ కనబడుతుంది. 0 hour 1 hour ఉంటది. 0 hour 1 hour ఉంటది, క్వశ్చన్ అవర్ 1 hour ఉంటది. మీరు ఆమెకి ఏమున్నదని ఏడిపించారు అంటున్నా. మీ వెనక లేకపోతే మీకు ఏంది సింపతి, ఏం చెప్పాలి? అది బయట రోజు చెప్తుండే సోషల్ మీడియాలో ఆ మేడం ప్రతి క్షణం ప్రతిరోజు అంతా చెప్తుంది. దాన్ని ఒక చట్టసభలో అంత సమయం చెప్పించడానికి అది ప్రజలకు సంబంధించిందా? మరి బాధ చెప్పుకోవచ్చు సార్, దాని తప్పు లేదు. కానీ ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టబద్ధత అయినటువంటి చట్టసభలో ఏం మాట్లాడాలి భరత్ గారు? ఇవి కాదు కదా, కుటుంబ సమస్యలు కాదు కదా. దానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు కనుక ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ దీని రేవంత్ రెడ్డి ఇచ్చిన బాణమే అంటున్నారు. 3 రంగుల చీర కట్టుకొని పోవడము అది ఇది జరుగుతా కొంత టాక్ వస్తా ఉంది. ఎందుకు ఇది అంత అవకాశం ఇస్తున్నారు? ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అనుకున్నారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయనను ముందు నడిపి మనం అందరం పనిచేసినాం. ఆయన ఒక్కటి తీసుకొచ్చిన దానికి ఏం లేదు. ఆయన అన్నదానికి మనం కూడా అందరం సహకరించి తీసుకొచ్చి ఇచ్చినటువంటి మీకు తెలుసు, మాకంతా తెలుసు. అదే సరిపోయింది. ఇప్పటికి మేము తప్పు చేసినాం, ఆత్మవిమర్శన చేసుకొని మళ్ళీ ప్రజలకు ఏమైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే ఆ కుటుంబం ఒకటిగా లేదు. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళే అంటాను కదా ఆయన ఏదో ఉరేయాలని అంటున్నారు కదా. మీరు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తే నిజంగా ఉరేయాలి కదా. మరి కేసీఆర్ ను ఉరేయాలన్నా ఇప్పుడు ఎవడేయాలి? చేసిపోయినావు కదా నువ్వు. ఎంతమంది పాపం తగులుతుంది, తగలదా? ఏం పాపం చేసిన ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు మీకు ఏం పాపం చేసినావు? ఇంక్లూడింగ్ నేను కూడా అడుగుతున్నా, ఏం తినిపోతే మీ పేరు మోయలేదా? తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా పథకాలు తేలేదా? అన్ని రకాలుగా చేసినటువంటి వాళ్ళను మీరు ఆదుకోకుండా ఇవాళ మీ ఇంట్లో 10 సంవత్సరాలు ఉన్నటువంటి నీ బిడ్డ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం ఏంది? కాంగ్రెస్ కు సంబంధం లేదు. లేకపోతే కవిత ఈజ్ నాట్ ఏ సింపుల్ క్యాండిడేట్. ఇప్పుడు ఏంటిది, ఆమె ఒక చట్టసభలో ఉన్నటువంటి 5 ఏళ్లు ఎంపీగా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె వీళ్ళు దొంగలు, వీళ్ళంతా లంగాలు, వీనికి ఇన్ని భూములు ఎక్కడి, ఆయనకి ఇన్ని పేర్లతో సహా చెప్తే ఎందుకు స్పందించదండి? స్పందించకపోవడానికి కారణం ఏంటిది? మీరు ఒకటి కదా. బీజేపీకి ఏ సంబంధం అండి వాళ్ళతోని? చూస్తారా వాళ్ళ దిక్కు? చూసే పరిస్థితి ఉందా? బీజేపీ ఏమవసరం? ఈ దేశాన్ని 20 రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది. బ్రహ్మాండంగా క్షేత్రస్థాయిలో తెలంగాణలో బీజేపీ వెళ్ళిపోయింది. వాళ్ళతో మాకేం పని అని మేము మళ్ళా బీజేపీ వాళ్ళని సపోర్ట్ 100% కాంగ్రెస్ చేస్తున్నట్టు నిన్న మీరు వాషింగ్ పౌడర్ నిర్మా కదా, వాషింగ్ పౌడర్ నిర్మా కదా బీజేపీ. వాషింగ్ పౌడర్ నిర్మా అంటే అన్ని ఈడీ సిబిఐ కేసులు అన్ని మాయమైపోతాయి, బీజేపీలో జాయిన్ అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ వాళ్ళ అంత అవసరం లేదు సార్. తీసుకొని ఇవన్నీ మాయం చేయవలసిన అవసరం ఇక్కడ బీజేపీ కవితను తీసుకొనే చేయవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఆమెను ఎందుకు వారు ఆ స్థాయిలో బయటకు వచ్చి అంటే నేను ఎందుకు నాకెందుకు బాధ అనిపించింది అంటే, మేడం మీరు ఒక్కరే కాదు కవిత మేడం గారు, మీ నాన్న మిమ్మల్ని మోసం చేసి, మీ నాన్న చాలా మందిని మోసం చేసిండు కదా, దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? ఎన్నిసార్లు మాట్లాడినావమ్మా? నేను ఒక గిరిజన బిడ్డను, ఈ దేశంలో మొదటి PhD ఉంది, 140 క్వశ్చన్లు వేసిన నీ మీద. ఇలా రామప్పకు గుర్తింపు వచ్చిందంటే సీతారాం నాయక్, గిరిజన యూనివర్సిటీ వచ్చిందంటే సీతారాం నాయక్, కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే సీతారాం నాయక్. నీ సిట్టింగ్ సీట్ తీసి ఎవరికి ఇచ్చినామా? తెలంగాణ ద్రోహికి ఇచ్చినప్పుడు నీకు గుర్తు రాలే. ఎందుకు మాట్లాడలేదు? మీరు ఇవాళ మీకు అందరు తెలంగాణ ద్రోహం వాళ్ళ గురించి మాట్లాడతా, వీళ్ళ గురించి మాట్లాడతానంటే మీకు ఎందుకు రాలే? ఒకసారి శరత్ గారిని అడుగుదాం. శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు చూసారా నిన్న కవిత స్పీచ్ అసెంబ్లీలో? ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది అంటే, ఉగాది రోజు బహుశా కవిత కొత్త పార్టీ ఉండొచ్చు తెలంగాణ జాగృతికి సంబంధించి. ఉగాది లోపే అనౌన్స్ చేస్తారట. ముందుగా కమిటీలన్నీ కూడా వేయాలి అని నిర్ణయించారట. ఓకే సార్, విషయం ఏంటంటే కాంగ్రెస్ కి ఈ రకంగా షాడో బాక్సింగ్ అనేది అలవాటే సార్. బేసికల్ గా అప్పుడు చిరంజీవితోని ఇట్లాంటి వ్యవహారాలు అంటే కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి ఓట్లను తగ్గించడానికని, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో చీలిక రావడానికని ఇట్లాంటి రాజకీయాలు గతంలో చేసినారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను అడిగే ప్రశ్న ఒకటేనండి, అదేమంటే కవిత రిజైన్ చేసింది అసెంబ్లీ ఫార్మాట్ లో కౌన్సిల్ కి రాసిచ్చింది. కవిత అజ్ఞాని కాదు, చదువు తక్కువ కాదు, రాజకీయాలు తెలియక కాదు. ఏ రకంగా రిజిగ్నేషన్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారో తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండే. తర్వాత రెండోది, ఒక చిన్న ఫోన్ కాల్ వుడ్ హావ్ బీన్ ఎనఫ్ ఫర్ గుత్తా సుఖేందర్ రెడ్డి టు కన్ఫర్మ్
అమ్మ నువ్వు చేసావా చేయలేదా? చేశాను. ఎందుకు చేసావు? నీకేమి ఏమైనా ఒత్తిడి ఉందా? లేదు. ఇది ఫోన్ లో తెలుసుకొని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే అయిపోయేది. మీకు ఒక విషయం చెప్పాలి సార్, 1983లో వెన్ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్, మాకు గోనె ప్రకాష్ రావు గారు కూడా రిజైన్ చేసి సార్ ఇదే మోరల్ గ్రౌండ్ లో. అతను రిజిగ్నేషన్ చేసిన తర్వాత ఎస్ జైపాల్ రెడ్డిని కలిసినాడు. ఎక్కడ మన దీంట్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన తర్వాత జైపాల్ రెడ్డి గారు అర్రే ఎంత తొందరపడవా నువ్వు, ఎందుకు రాజీనామా పెట్టావు అన్నాడు. రాజీనామా వాపస్ తీసుకుందామని గోనె ప్రకాష్ రావు ఆలోచించే లోపలనే ఎన్టీఆర్ నుంచి మెసేజ్ పోయింది. స్పీకర్ ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశాడు. చేసేసి ఈయన నేను రిజిగ్నేషన్ వాపస్ తీసుకోవడానికి ప్రయత్నం చేశా కానీ నోనో ఆల్రెడీ యాక్సెప్టెడ్ కాబట్టి సారీ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ గేట్ ఎక్కిన సందర్భం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఇది గుత్తా సుఖేందర్ రెడ్డి దాదాపుగా ఆయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ యొక్క ఆలోచనలతోనే ఆయన కొడుకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు. ఇది ఇండైరెక్ట్ గా అంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ లో ఆమె చేరదా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అంటే కాదు, ఆమె డెఫినెట్లీగా సైంధవ పాత్ర మాత్రం పోషిస్తుంది రాజకీయాలలో. ఆమె అంతకు తప్ప ఇంకా దేనికి పనికి రాస్తారు. ఇది ఒక రాజకీయ క్రీడ. ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డికి ఏం కావాలి? బీఆర్ఎస్ ను పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి. అసలు బీఆర్ఎస్ పేరు చెప్పినా కేసీఆర్ పేరు చెప్పినా రేవంత్ రెడ్డికి గజగజ గజ వణుక్కు పుడుతోంది. సో కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీసేస్తే తను అంటే ఆ చిన్న మొక్కలలో ఆయన తులసి వనంలో ఆయన ఏదో లాగా డెవలప్ కావాలని ఒక ఆలోచన చేస్తున్న క్రమంలో ఇదంతా జరుగుతుంది. తర్వాత రెండోది, వాళ్ళ కవితను తిట్టే వాళ్ళందరూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కవిత అడిగిన ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్పాలా? ఎవడో ఒకడైతే చెప్పాలి కదా. కవిత అంటుంది ప్రధానమైనటువంటి నాయకులందరూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే అందరి దగ్గర నుంచి డబ్బులు గుంజారు, వసూళ్లు చేసినారు, అక్రమమైన సంపాదన చేసినారు, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినారు, ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు బీఆర్ఎస్ షుడ్ ఎక్స్ప్లెయిన్ దేర్ కాండక్ట్. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కవితతో కనుక ఒకవేళ ఏదైనా డిబేట్ లో పార్టిసిపేట్ అవుతే కవిత పెద్ద నాయకురాలు అవుతుంది. తర్వాత పార్టీ క్యాడర్ అంతా కవిత వైపు చూసే అవకాశం ఉంటుందని దే ఆర్ ఇగ్నోరింగ్ ఫర్ దేర్ ఓన్ రీజన్స్. దెర్ ఇస్ అ పొలిటికల్ రీజన్. అంటే ఒక వ్యక్తిని ఇగ్నోర్ చేస్తే ఎవడు పట్టించుకోకుండే పోతుందని. తర్వాత రెండోది, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ పత్రిక అయితే కాంగ్రెస్ కు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడుతుందో ఆ పత్రిక కవితను ఊత్తి వెదవా అసలు ఏం లేదు అని చెప్పి మళ్ళా ఇప్పుడు ఫ్రంట్ పేజీలలో కవితకు సంబంధించిన వార్తలు రాస్తా ఉన్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, ఇది ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి కవితను వాడుకుంటున్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక అంతకంటే ఎక్కువ చెప్పడం సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఉంది క్లియర్ గా. Definitely, it is a drama enacted by the Congress with a very criminal intention to sabotage the BRS and BRS. కాంగ్రెస్ చెప్పినట్టు కవిత ఎందుకు వింటారు? ఆమెకి ఏం కావాలండి? ఇప్పుడు చూడండి ఒక విషయం, వ్యాపార లావాదేవీలు గతంలో చిరంజీవి ఎట్లా చేరినాడో అట్లనే చేరిపోతుందండి కొంతకాలం తర్వాత. చిరంజీవి కాంగ్రెస్ కోసం పార్టీ పెట్టలే కదా, ఆయన ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టారు. సరే కాకపోవడం వల్ల ఇక సరే నాకు ఎందుకు రాజకీయాలను వదిలేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కేంద్ర మంత్రి తీసుకున్నారు. సార్ ఆయన ఏమో ప్రజాసేవ కోసమని పార్టీ పెట్టలేదు. ప్రజాసేవ అనలేదు, నేను ముఖ్యమంత్రి అవుదామని అన్నా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఎవరు ప్రజాసేవ కోసం పార్టీలు పెట్టట్లే. ఇప్పుడు రేపు కవిత పెట్టినా అన్నారు కదా మొన్న ముఖ్యమంత్రి అవుతాను. ఈమె కూడా నేను ముఖ్యమంత్రి అవుతాననే పార్టీ. ఇదంతా హంబక్. ప్రజాసేవ ఇది కాదు, పదవులు కావాలనే పార్టీలు పెడతారు, పదవులు కావాలనే చేస్తారు ఎవరైనా, అంతే. ఎగ్జాక్ట్లీ భరత్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈమె కూడా అట్లనే అంటది, నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆమె ఏకపక్షంగా నిర్ణయించుకొని ఈనాడు రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు బహుజనులందరూ మాకు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్న దశలో ఈమె దొరబిడ్డ నేను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడం వెనుక అంతరార్థం ఏంది? అంటే ఆమె ముఖ్యమంత్రి అంటే నేను ఏ రకమైనటువంటి రాజకీయ ప్రలోభాల కోసం వేలు కాలేదు, నేను ఆస్తి కోసం కొట్లాడలేదు, ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్నా. పిల్లల మీద ఒట్టు పెట్టుడు, రేవంత్ రెడ్డి ఏమో తన దాని మీద ఒట్టేట్టడం, దేవుడి మీద ఒట్లు పెట్టడం, ఇదంతా మీకు సామ్యత కనబడట్లేదా వీళ్ళ నడవడికలో, వీళ్ళ ఆలోచన సరళిలో? వాళ్ళ ఇంటి వ్యక్తిని పెట్టేసేసి వాళ్ళను నాశనం చేయడం అంటే శల్య సారథ్యం అనమాట. ఆ రకంగా కవిత చేస్తుంది. కవిత చేసేది రాజకీయంగా అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యక్తులు బలపడడానికి ఉపయోగపడకపోగా ఆమె ఇంకా నిరంకుశమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆమె నడుము కట్టినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. దిలీప్ గారు విన్నారు కదా, సరే మధ్యలో మీరు వెళ్ళారు కానీ ఒకటి
ఒక ఒపీనియన్, ఇప్పుడు చిరంజీవి లాగా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని శరత్ గారు అంటారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వేరు కదా పొత్తులు. ఇప్పుడు మీరు కూడా ఆర్ఎల్డి పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. అల్టిమేట్ గా మీరు భారతీయ జనతా పార్టీతో వెళ్తారేమో ఎన్నికల సమయంలో, ఎందుకంటే అలయన్స్ ఉంది కాబట్టి. ఎన్డీఏ అలయన్స్ పెద్ద ఇబ్బంది ఉండదు అలయన్స్ పెట్టుకోవడానికి. వాళ్ళు సీట్లు ఇస్తే పెట్టుకుంటాం లేదా. తెలంగాణ జన సమితి మీరు కంటెస్ట్ చేసినప్పుడు కూడా అంతే కదా, కాంగ్రెస్ తో అలయన్స్ అలయన్స్ లేదు. కవిత ఇప్పటి నుంచి అలయన్స్ దృష్టిలో కానీ 2 సీట్లు ఇస్తా అంటే మేము ఒప్పుకోకుండా 20 సీట్లు పోటీ చేసాం. అప్పుడు అజిత్ సింగ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, మీ ఇష్టం చేస్తే చేసుకోండి, మాకు యూపీలో ఉంది అలయన్స్ కానీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నాడు కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఇస్తే 20 సీట్లు చేసాం. ఇప్పుడు కూడా 4-5 అడుగుతాం, ఇవ్వలేదు అనుకోండి, దెన్ విల్ కాంటెస్ట్ ఆల్ ద సీట్స్. సో అట్లా కవిత అట్లా ఏమైనా ఆలోచన చేస్తున్నారా? కరెక్ట్ చెప్పాడు శరత్ గారు. ఇప్పుడు ఆమె ఆలోచన కూడా ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుంది, కాదనుకుంది. రేపు 10-5 సీట్లు వస్తే డెఫినెట్లీ ఆమె చిరంజీవి 2033 సీఎం 28 సీఎం అని అనుకోవట్లేదు ఆమె. ఓకే, అంటే రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి 2024లో సీఎం అయినప్పుడు, 23 6 ఏళ్లలో అయినప్పుడు నేనెందుకు కాలేనా అనుకుంటుంది. ఉండొచ్చు, ఇప్పుడు ఎవరి వ్యూహం వాళ్ళది. ఆమె సీఎం అవుతుందని అయితే అనుకోను, అన్ని సీట్లు గెలుస్తుందని అనుకోను. ఆమెకు తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయినా అప్పుడు వేరే విషయం. మరి మళ్ళీ ఆమె అందులో చేరిపోతే ఈక్వేషన్స్ ఏముంటాయన్నది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆమెకున్న ఓపెన్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా తక్కువ సీట్లు వస్తే ఆమె ఎటువంటి పోవాలి. బీఆర్ఎస్ వైపు పోలేదు కాబట్టి పోలేదు అనుకుంటే ఏమి తిడుతుంది కదా రోజు. సో ఆమె కాంగ్రెస్ వైపు పోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శరత్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా అవకాశం ఉందని. ఓకే ఓకే. నరేష్ ప్రజాపతి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు తెలంగాణ జాగృతి నుంచి. ప్రజాపతి గారు ఉన్నారా ఇవాళ మీటింగ్ లో? ఉన్నాను సార్, ఉన్నాను. ఏం నిర్ణయించారు? అంటే ఒకటే అండి, ఈరోజు స్టేట్ బాడీ మీటింగ్ జరిగింది. ఒకటే రాజకీయ పార్టీగా ముందుకు పోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటది, ఏ రకంగా ప్రజలకు వెళ్ళాలి. ఏదో తొందరపడి రాజకీయ పార్టీ పెట్టుకొని పోవడం కోసం కాదు, ప్రజల అవసరాలు ఏంటి, ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయంగా చర్చ జరిగింది. వాటికి ఒక కమిటీలు కూడా వేసుకున్నాము. ఆ కమిటీల నిర్ణయం ప్రకారంగా పార్టీ ఏ రకంగా ఉండాలి, ఎట్లా ముందుకు పోతే ప్రజలకు చేరువైతాము, ప్రజల పోరాటాలని, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతాం అనే దాని మీద చర్చ జరిగింది. బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ఈరోజు చాలా మంది ఉద్యమకారుల సంఘాలు కానివ్వండి, వివిధ కుల సంఘాలు కానివ్వండి, వివిధ దళిత గిరిజన సంఘాలు కూడా కలిసి మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక రాజకీయ శక్తిగా ఏర్పడతామని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం మాత్రం మాకు వచ్చింది. ఓకే ఓకే. ఎస్ సుమిత్ర గారు, పార్టీ పెట్టడానికి సిద్ధం అయింది, రెడీ అయిపోయినారు. పెట్టండి. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరైనా పెట్టొచ్చు. కోదండరామ్ గారు పెట్టిండ్రు, ఇందాక చిరంజీవి గారు అన్నారు, చాలా మంది పార్టీలు పెట్టిండ్రు. పార్టీ కేసీఆర్ పార్టీ పెట్టి ఇటీవల కాలంలో సక్సెస్ అయిందంటే ప్రజల పక్షమై పోరాడితే, అంటే 2000 సంవత్సరంలో కేసీఆర్ సక్సెస్ అయినారు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినారు పక్క రాష్ట్రంలో. కవిత కేసీఆర్ కూతురు కదా, సో ఆమె కూడా సక్సెస్ కాదని ఎందుకు అనుకోవచ్చు? కాదని నేను అనడం లేదండి, కాదని నేను అనడం లేదు. మొండితనంలో అయితే కేసీఆర్ మించిన మొండితనం కనిపిస్తోంది. రాజకీయాల్లో కావాల్సింది ఆ మొండితనమే కదా. రాజకీయాల్లో కావాల్సింది మొండితనమే, కానీ తాను ఎంచుకున్న పంత ఏదైతే ఉన్నదో, ఆమె వెళ్తున్న దారి ఏదైతే ఉన్నదో అది సరైన దారి కాదు. ప్రజా సమస్యల మీద గొంతెత్తడం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకోవడం లేదు. మరి ఇవాళ కేవలం బీఆర్ఎస్ ను విమర్శించడానికే తాను పార్టీ పెడుతున్నా లేదా జనం బాట పడుతున్నా అనేది స్పష్టం అవుతా ఉంది కదా. స్వయంగా తండ్రిని పట్టుకొని అన్నన్ని మాటలు అంటా ఉంటే సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాటతో ప్రారంభించి ఏం పీకి కట్టిందనే తీవ్ర స్థాయి పదజాలాన్ని ఆమె ఉపయోగించిందంటే తెలంగాణ సమాజం ఎట్లా స్వాగతిస్తుంది? ప్రజలకు తెలియదా ఏం జరిగిందో? ఒకటండి భరత్ గారు, ఇప్పుడు నరేష్ గారు వినండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అంత దారుణంగా
శరత్ గారు ఇందాక అన్నారు రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా 4 నెలలుగా ఎట్లా ఉంటది, అందుకు తాను ఎందుకు నిజాయితీగా చిత్తశుద్ధిగా రాజీనామా చేస్తే ఎందుకు వెంటబడి రాజీనామాను అంగీకరింపజేసుకోరు? ఎస్, బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇచ్చింది, తనకు కేసీఆర్ గారు సమాధానం చెప్పిండ్రు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు, అదే సమాధానం. ఇప్పుడు ఇవాళ చాలా మంది నేను మాట్లాడుతున్నాను, నాకు రేవంత్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారా? చెప్పరు కదా. ఎవరి స్థాయికి వాళ్ళు సమాధానం చెప్తారు అంతే. తాను బురద జరుగుతుందని ఆ బురదను మేము దానికి సంబంధించిన చర్చ చేయమండి. వాళ్ళ ప్రజల కోసం మాట్లాడతాం. తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతలేదు, వాళ్ళ నీళ్ళ హక్కును కోల్పోతున్నాం, అది ప్రశ్నిస్తాం. రైతులకు రైతు బంధు అందలేదు, అది ప్రశ్నిస్తాం. తెలంగాణ యావత్ ప్రజానీకం పక్షాన, ఒక వర్గం అని కాదు, అందరి పక్షాన మేము ఉన్నాము. అంతరాయం కలిగించాలి, పోరాటంలో ముందుకెళ్ళొద్దనే ప్రయత్నం చేస్తే మేము దృష్టి మళ్లించే ప్రసక్తే లేదు. మా పోరాటం కవిత గారితో కాదు, మా పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వంతోని, మా పోరాటం ప్రజల్ని మోసగిస్తున్నటువంటి బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతోని గాని ఇట్లా కాళ్ళ కట్టలు పెట్టి ఆ 2 ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మమ్మల్ని కవిత గారు ఆపలేరు, అడ్డుకోలేరండి. తప్పకుండా నిన్నటి ఆ మాటతో యావత్ తెలంగాణ కదిలిపోయింది. నీ కన్నీళ్లు కాదు తల్లి, ఎంత మంది కన్నీళ్లు కేసీఆర్ గారు తుడిచారు. మరి ఎంతమంది ఆడబిడ్డలకు తాను ఒక మేనమామ అయినరు. ఆయన ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఒక ఒంటరి మహిళని గుర్తించి, ఒక బీడీ కార్మికురాలని గుర్తించి, ఒక గర్భిణీ స్త్రీని గుర్తించి, భారతదేశంలోనే అత్యంత కరప్ట్ గవర్నమెంట్ అన్నారు మరి ఆమె. ఎస్ ఆమె ఏదైనా అంటున్నారండి. కన్న తండ్రినే పట్టుకుని అన్నారు. ఇంకా తండ్రి కూతుర్ల సంబంధం, తండ్రి వచ్చి మాట్లాడాలి, అన్న వచ్చి మాట్లాడాలి, బావ వచ్చి మాట్లాడాలి. లేదండి, ఎవరు మాట్లాడితే వాళ్ళను బాడీ షేమింగ్ చేసే పరిస్థితి మనం చూసినాం. గతంలో జగదీష్ రెడ్డి గారిని తనే మాట్లాడిండ్రు. ఇదే నోటితోని హరీష్ రావు గారిని 6 అడుగుల బుల్లెట్ అని మాట్లాడిన తానే, 6 అడుగుల బుల్లెట్ అని మాట్లాడిన తానే నిన్న బబుల్ షూటర్ అంటారు. ఎవరేంటో తెలంగాణ ప్రజలకు తెలియదా అండి? ఉద్యమ వస్తే వ్యవస్థకు ఆపాదిస్తారా? తెలంగాణ సమాజానికి ఏంటండి? మీకు ఇప్పుడు సీతారాం నాయక్ గారు కూడా అంటున్నాను, నాకు కూడా నష్టం జరిగింది పార్టీలో, నేను కూడా ఉద్యమకారిని. నా సమస్య రాష్ట్రం సమస్య కావద్దు కదండి. నా సమస్య కోసం నేను రాష్ట్ర సమస్యల్ని పక్కన పెట్టొద్దు కదా. వ్యక్తిగా మనకే నష్టం జరిగిందని కాదు, వ్యవస్థకే నష్టం జరిగిందో ప్రశ్నించండి. ఇప్పుడే నష్టం జరుగుతుందో ప్రశ్నించండి. మీ ఆత్మగౌరవానికి ఏమీ లోటు రాలేదు. మీరు ఎంపీ అయ్యిండ్రు, అనేక బద్నాములు మోసిండ్రు కేసీఆర్ గారు. కుటుంబానికైనా ఆ నలుగురికైనా ఉద్యోగాలని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ఆడిపోసుకోలేదా? ఆమెకు ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదా? ఎక్కడ తన ఆత్మగౌరవం తగ్గింది? ఎక్కడ తనకు అవకాశం తగ్గింది? ఢిల్లీకి తనను వెంట పెట్టుకొని పోలేదా? కేంద్రంలో బీఆర్ఎస్ గా మార్చినప్పుడు బాధ్యతలు తనకు అప్పగించే ప్రయత్నం చేయలేదా కేసీఆర్ గారు? తనను ముందుంచి నడిచిండ్రు కేసీఆర్ గారు. అయినా ఆమె ఇవాళ మరి ఏ ప్రలోభానికి తలొగ్గినరో తెలియదు. ఎలాంటి నిజంగా తాను ఒట్టేసుకుంటున్నారు ఆస్తుల దాని గురించి. నిజమే, అదే అందరూ అంగీకరించింది. ఆస్తుల వ్యవహారం కాదు, మీరు ప్రజల దృష్టి మళ్లించాలనుకుంటున్నారు, మీరు బీఆర్ఎస్ ను పతనం చేయాలనుకుంటున్నారు. కానీ వ్యక్తులు చేస్తే నష్టం కాదు. బీఆర్ఎస్ ఇవాళ ఒక కేసీఆర్ వెనుక 60 లక్షల మంది ఉన్నారు. ఒక కేసీఆర్ గారి మీద బురద చల్లితే 60 లక్షల మంది మౌనంగా ఊరుకోరు. తప్పకుండా నిన్నటి మాటలతోని పెద్ద తిరుగుబాటేనండి కవిత గారికి. ఇది ఇంతదాకా ఆమె జిల్లాలకు వచ్చినా గానీ, మా జిల్లాకు వచ్చినా, ఇంకో జిల్లాకు వచ్చినా, అక్కడికి వచ్చి వాయిస్ కట్ అవుతుంది. ఎన్ని రోజులు ఇప్పుడండి? అవునా, వినిపిస్తుందా? వినిపిస్తుంది భరత్ గారు. ఎన్ని రోజులకున్నా తండ్రి కూతురు ఒకటి కాకుండా ఉంటారా? మీరు రండి, తండ్రి కూతురు ఒకటే, మీరు రండి అని పిలుచుకుంటున్నారు. ఎవరన్నా మాట్లాడబోతే ఆడబిడ్డ మీద దాడి చేస్తారా అంటారు. రాజకీయాల్లో ఆడైనా మగైనా మీరు ముఖ్యమంత్రి కావాలనుకుని వస్తున్నారు, మీరు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఎవరినైనా విమర్శించవచ్చు, సద్విమర్శ ఎవరి పట్లనైనా చేయొచ్చు. మీలాగా కుసంస్కారంగా, మీలాగా ఏం బీకిండ్రనే భాష మేము చేయమండి. మేము సంస్కారయుతంగా మేము మాట్లాడతాం. కవిత గారు అని మీకు రెస్పెక్ట్ ఇస్తాం. మీరు అధినేత కుమార్తె అయినప్పటికీ ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాల గవర్నమెంట్ అత్యంత కరప్ట్ గవర్నమెంట్ అంటే కరెక్టా? అప్పుడు ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. లేదు, వారు చెప్పారు కదా అవకాశాలు ఇచ్చిరని చెప్పి. 20 సంవత్సరాలుగా
మరి మద్దతు తెలిపినప్పుడు, తను మీదేసుకొని చేసినప్పుడు, ఉద్యమంలో ముందుకు పోయినప్పుడు, బతుకమ్మ ద్వారా ముందుకు పోయినప్పుడు, మరి ఆ రోజు మాట్లాడిన మాటలు వాళ్ళు రివీల్ చేయాల్సి వస్తుంది కదా. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదన్నటువంటి వాళ్ళు మరి ఆ రోజు ఉద్యమంలో ఏ రకంగా మహిళా శక్తిని ముందుకొచ్చారు, ఏ రకంగా సంస్కృత వైభవాన్ని ముందుకు ఏ రకంగా ఉన్నటువంటి వాటిని పండుగలని, ఫెస్టివల్స్ ని ఎంత పండుగలా చేసే క్రమంలో చేసారు, ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి కదా. వారు ఎంతసేపటికి కూడా ఎందుకు డిక్టేట్ చేస్తారండి మమ్మల్ని? మీరు పార్టీని సస్పెండ్ చేసారు, మేమేం మాట్లాడాలి, మేము ఏ రకంగా ప్రజలకు వెళ్ళాలని కూడా మీరు ఎట్లా డిక్టేట్ చేస్తారు? మీరు వెళ్లే విధానము రాంగ్ ఉన్నప్పుడు మేము అడిగింది ఏంది? ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, 1200 మంది మనమే చెప్పినాము, 550 మందికి మనం ఇచ్చినాము, అది తప్పు కాదంటారా? సుమిత్ర గారు మీరు చెప్పండి. ఒక ఉద్యమకారు చెప్తా, మీరు ఆగండి, నేను చెప్తా. మీరు ఆగండి, నేను చెప్తా. అయిపోయిందండి, నాది అయిపోయినాక మీరు అవకాశం తర్వాత మీరు మాట్లాడండి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎక్కడ దాటివేసి దూరం చేస్తా ఉన్నారు, లేదా ఎదురుదారి చేసే విధంగా మాట్లాడుతా ఉన్నారు, లేకపోతే క్రిటిసైజ్ చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు తప్ప అడిగిన ప్రశ్న సమాధానం ఎవరి నుంచైనా వచ్చిందా? దానికి ఒక పెద్ద గొప్ప పేరు ఏం పెట్టిన విఘ్నత అని. ఆ విఘ్నత కాదు కావాల్సింది. ఎవరైతే ఇప్పుడు కవిత గారి మీద మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఆరోపణలు చేశారు, డైరెక్ట్ గా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిర్రు. చేసిన దాన్ని మీ దగ్గర నుంచి ఒక్కరి దగ్గర నుంచి వివరణ వచ్చిందా? ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? ప్రజలు నిజాలు తెలియాల్సిన అవసరం లేదా? మేము అడిగిన ప్రశ్నకు 550 మందికి ఇచ్చిన మాట వాస్తవమా కదా? మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఉద్యమకారులాగా మీరు గొప్ప మీరు ఉద్యమ అంగీకరిస్తాం, కానీ మరి 1200 మంది మనమే చెప్పి మనమే ఉద్యమం చేసి మనమే చెప్తున్నా కదా దానికి సమాధానం భరత్ గారు. దానికి సమాధానం చెప్తాను కదా. తర్వాత ఇంకొక నేను చెప్తా. ఏం కోరుకున్నారండి ఈ రోజు అసెంబ్లీలో చెప్పండి మరి. అసెంబ్లీలో కేసీఆర్ గారు వచ్చి వాళ్ళతో వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఏముంది? మనం సమాధానం చెప్పుకోవచ్చు కదా, మనం చేసిన పని చెప్పుకోవచ్చు కదా. ఎందుకు కేసీఆర్ గారు ఆగిపోయారు, ఎందుకు బైకాట్ చేస్తా ఉన్నారు అని చెప్తున్నారు. మీరు రాజీనామా యాక్సెప్ట్ చేయాలని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారు కదా. స్పీకర్ అధికారాలను ఎవరు డిక్టేట్ చేస్తారు మేడం? మీరు చెప్పండి. స్పీకర్ అధికారాలని ఆ రోజు స్వయంగా చెప్పడం, లెటర్ రాయడం జరిగింది. మేము సొంతంగా మా బృందం కలిసిపోయి డైరెక్ట్ గా ఇచ్చాము. వారు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మాట్లాడారు రాజీనామా ఆమోదం కోసం. వారు లేట్ చేసిన దాన్ని మళ్ళీ దీన్ని మీరు రాజకీయం చేసి మళ్ళీ దీన్ని రాజకీయంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఇక్కడ జాగృతి ఎక్కడ చేయట్లేదు. ఆ రోజు మీరు సస్పెండ్ చేసిన కాంచి కూడా మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల సమస్యల మీద పోరాడుతా ఉన్నాము, భూ నిర్వాసితుల మీద పోరాడుతా ఉన్నాము, భూ నిర్వాసితుల కోసం అండగా నిలబడ్డాము, బీసీల కోసం అండగా నిలబడ్డాము. ఎక్కడ తప్పు జరిగింది చెప్పండి? మేము చేసిన పోరాటాల్లో, మేము చేసిన కార్యక్రమాల్లో ఇది తప్పని మీరు ఒక్కడని చెప్పగలుగుతారా? ఏదైనా ఒక అంశం చెప్పండి. సుమిత్ర గారు, ఇక్కడ అమరుల కుటుంబాలకు సాయం అందలేదనే దానిలో అయితే చనిపోయినప్పుడు వాళ్ళు లేఖలు రాసి ఉంటే లేదా ఏ రకమైనటువంటి ఆధారాలు ఉంటే పోలీస్ కేసుల్లో అది నమోదైతే తప్ప మరి అమరుడిగా గుర్తించడం కష్టం కదా. అట్లా సాక్ష్యాలు, ఆధారాలు, కేసులు ఉన్న ఆ కుటుంబాలకైతే ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం, 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందండి. నిజంగానే మీకు 1200 మంది కుటుంబాలకు సాయం జరగాలని ఉంటే ఇప్పుడు ఎందుకు దానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించారు? 2 సంవత్సరాలలో ఒక 20 మంది అమరుల కుటుంబానికి, లేదు అట్లీస్ట్ ఒక 2 అమరుల కుటుంబానికన్నా ఇప్పించగలిగినరా? ఆ స్థాయిలో మీరు పోరాటం చేయగలిగినరా? ఇది కదా సాక్ష్యాలు, ఆధారాలు, పోలీస్ కేసులు. వాళ్ళు లేఖలు రాసి తెలంగాణ కోసం తెలంగాణ కోసం నినాదాలు, శ్రీకాంతాచారి ఉన్నారు స్పష్టంగా తెలంగాణ కోసం నినాదాలు చేస్తూ చచ్చిపోయినారు. పోలీస్ కిష్టన్ ఉన్నారు, రికార్డు ఉంది, ఫోన్ రికార్డు, తెలంగాణ సాధన కోసం నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి. అట్లాంటి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్న కుటుంబాలను కేసీఆర్ గారు కడుపున పెట్టుకున్నారండి. కిష్టన కుటుంబం పిల్లల్ని ఇంతవరకు చదివిస్తూ ఉన్నారు. ఆధారాలు ఉన్న కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించి మీరు 550 మందికి ఆధారాలు ఉన్నాయి, 550 మంది మాత్రమే తెలంగాణ కోసం చనిపోయారని చెప్పి మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నారా? మేం చెప్పడం కాదండి, ప్రభుత్వం చెప్పింది. పార్టీ కాదు, ప్రభుత్వం నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంగా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా, ఆ నియమ నిబంధనల మేరకే జరిగింది. ఇంకొకటి, ప్రభుత్వంగా ఉన్నప్పుడు వారికే న్యాయం చేయనప్పుడు తెలంగాణ ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తే ఒక అనుమానం అయితే కలుగుతుంది కదండి. మీరు అనుమానాలు క్రియేట్ చేయాలని చూస్తే ప్రజలకు అనుమానం కలగదండి. బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనేటువంటి బాధ తెలంగాణ ప్రజల్లో ఉన్నది, రైతుల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉన్నది, విద్యార్థుల్లో ఉన్నది. సమస్త తెలంగాణ ప్రజానీకంలో కేసీఆర్ మళ్లీ కావాలి, కేసీఆర్ సీఎం కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పాజిటివ్
బయలుదేరినటువంటి కవిత గారు స్వయంగా కూతురు, నేను కూతురునని చెప్పుకుంటారు, ఆమె గురించి మాట్లాడితే ఆడబిడ్డ అంటారు. మరి ఇవాళ వచ్చి ఈ రకంగా బీఆర్ఎస్ మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం? మరి చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు రాష్ట్ర సాధన చేసిండ్రు కదా, ఆయన మృత్యుంజయుడు కదా, ఎట్లా బతికి బయటపడ్డాడు నిమ్స్ నుంచి, ఆయన ఎట్లా బయటకు వచ్చిండు, ఆ త్యాగం తనకు గుర్తురాదా? ఎట్లా మాట్లాడతారు? తనకు వ్యక్తిగా తనకు జరిగిన అవమానాన్ని ఎందుకు పార్టీ మీద లేదంటే ప్రజలకు ఆపాదిస్తూ మాట్లాడతారు? మండలిలో మాట్లాడదగ్గ మాటలేనా అవి? ఇందాక శరత్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మండలిలో మాట్లాడదగ్గ మాటలేనా అవి? ఆమె వ్యక్తిగతమైన బాధలు తెలంగాణ ప్రజలకు అంటగడతారా? ఆమెకు అప్పటికప్పుడు కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని ముఖ్యమంత్రి స్థానం ఇవ్వాల్సిందా? ఏం అన్యాయం జరిగింది తనకు? జాగృతి పేరుతో తాను బయటకు వచ్చినాడు, మేమంతా తన వెనుక నడిచిన వాళ్ళందరూ కేసీఆర్ గారి అనుచరులే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఇదే ఇందాక కల్వ సుజాత గారు ఆమె ఏం చెప్పారు? జాగృతి తరపున చీరల పంపిణీ జరిగిందని. కాదు, జాగృతి తరపున జరగలేదు అది. కాకపోతే జాగృతి వేరుగా బతుకమ్మ నిర్వహిస్తా అంటే రెండేసి వేదికలు ఎందుకు? ప్రభుత్వ పండగగా గుర్తించినాం కదా, కాబట్టి ప్రభుత్వమే చేస్తుంది, మీరు పాల్గొనదలిచిన చోట పాల్గొనండి అని కేసీఆర్ గారు చెప్పి ఉంటారు. అంతే తప్ప నడిచిందండి. తెలంగాణ రెండు వర్గాలుగా ఉండొద్దని జేఏసీ ఏర్పాటు చేసిన, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ ఒకే నినాదంతో ముందుకు పోయారు కాబట్టి తెలంగాణ సాధించుకోగలిగినాం మనం. కాదని ఎవరన్నారు? జాగృతిలో పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్లే, జాగృతిలో చీరలు పంపిణీ చేసిన మా భాగస్వామ్యమే, జాగృతి మా భాగస్వామ్యమే అర్థం చేసుకుంటారు. జాగృతిలో చీరలు జాగృతిలో చీరలని కవిమో జాగృతి ద్వారా చీరల పంపిణీ చేసింది బతుకమ్మ చీరలు అన్నది, అది తప్పని చెప్తున్నా. అట్లా జరగలేదు, ప్రభుత్వ పరంగానే పంపిణీ జరిగిందని చెప్తున్నా. నేను కవిత గారి లాగా అబండాలు వేయనండి, కవిత గారి లాగా లేని మాటలు నేను చెప్పను, స్పష్టంగా ఉన్నదే చెప్తున్నా. కల్వ సుజాత గారు మాటలు ఇందాక ప్రేక్షకులు విన్నారు కదా, విన్న మాటలకు సమాధానంగా చెప్తున్నా. నేను మాట్లాడలేరు మీరు, ఆ విషయం మాకు తెలుసు. మీరు కవిత గారి లాగా పార్టీలో ఉండి నిక్కచ్చిగా మీరు మాట్లాడలేరు. ఎందుకంటే కవిత గారికి జరిగిన అన్యాయం మీకు జరుగుతుందని మీకు కూడా భయం ఉంటది. మీరు నాకు అన్యాయం జరిగింది, కొత్తగా జరగంది ఏమి ఉండదు. జరిగినప్పటికీ నాకు వ్యక్తిగా నాకు కాదు, భరత్ గారు ఏదో ఒక రోజు అది కూడా బయటకు వస్తుంది, మీ నుంచి కూడా బయటకు వస్తుంది, మీ నుంచి కూడా జరుగుతుంది. రాదు, మీరే ఒప్పుకుంటారు అన్యాయం జరిగింది. నాకు రాష్ట్ర సాధన కోసం అండి, రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. ప్రథమ అంశం రాష్ట్ర సాధన జరిగింది. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన, కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణను తీర్చిదిద్దింది. అన్ని రంగాల్లో తెలంగాణ విద్య, వైద్యము, తాగునీరు, సాగునీరు, అన్ని రంగాల్లో కూడా అగ్రభాగాన నిలిచింది. పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఒక్కటి కాదు కదా, అనేక రకాలుగా అభివృద్ధి తెలంగాణ సాధించింది. సబ్బండ వర్గాలను తెలంగాణలో కేసీఆర్ మీ పార్టీ స్పందన. భరత్ గారు వింటున్నారా? చెప్పండి. అంత గొప్ప నాయకుడు కరెక్టే, మా అంత గొప్ప నాయకుడికి సిబిఐ నోటీసులు ఇస్తే మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఆశించిన స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా బాధపడే వాళ్ళు సిబిఐ నోటీసుల కన్నా కవిత గారి మాటలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి కదా. చట్టాలు, కోర్టులు తమ పని తాము చేసుకపోతాయి. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయలేరా? సిబిఐ కూడా మరి ఇటు నిన్న ఈ కార్ రేస్ అన్నారు, ఇంకో టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. ప్రభుత్వం 1.25 లక్షలు వేస్తుంది. మా స్పందనలు మాకున్నాయి, మా పోరాటాలు మాకున్నాయి. కేసీఆర్ గారిని మాట పడనివ్వని రక్షణ కవచంగా మేమైతే ఉంటాం. మీరు సస్పెండ్ చేసిర్రు, ఒక వ్యక్తిగా సస్పెండ్ చేసి పక్కన పడదాం అనుకున్నారు, కానీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా శక్తిగా మారబోతుంది. చాలా మద్దతు. శరత్ గారు శక్తిగా మారుతారా కవిత? మీ ప్రెడిక్షన్ ఏంటి? క్లోజ్ చేద్దాం చర్చను. ఆమె అన్నారు వ్యక్తిగా పోతున్నా శక్తిగా వస్తా అని చెప్పారు, అదే మాట ఇప్పుడు అన్నారు, వ్యక్తిగా పోతున్నా మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి. శక్తిగా మారుతారా? కేసీఆర్ ఇదే అన్నారు, కేసీఆర్ సిద్దిపేట రిజైన్ చేసినప్పుడు 2000లో ఇదే అన్నారు. ఆమె తండ్రిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పగటి కళలు గానే అధికారం అందరికీ ఉందండి, ఎవరైనా పగటి కళలు కానొచ్చు. అసలు ఒక రాజకీయ పార్టీగా నెగ్గాలన్నప్పుడు దాని వెనుక కొంత సాక్రిఫైస్ అవసరం, కొంత సేవ అవసరం, కొంత ప్రజా
ప్రజలతో మమేకం అవడం అవసరం. కేవలం తన అవసరాల కోసమని ఈనాడు బీసీ వాదాన్ని తీసుకొచ్చినా, తర్వాత ఇతరత్రమైన వాదాల గురించి ఆమె మాట్లాడుతున్నా, ఆమె ఎంత నిజాయితీ పరురాలు అనే సంగతి అక్కడే ఉన్న మాకు తెలుసు కదా. వీఆర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ పార్టీ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఈవెన్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందే మేము ఇందిరారెడ్డితో పనిచేసిన వాళ్ళం. మేము చూసాం కదా ఎక్కడ ఏంటిది అనేది. ఇప్పుడు ఆమె ఏం చేయకుండానే అంత సంపద ఆమెకు వచ్చిందంటారా? ఒక మాట ప్లీజ్. ఆమె ఇప్పుడు పార్టీని నడుపుతున్నది, ఆమెకి ఎక్కడి నుంచి ఆర్థికమైన వనరులు వస్తున్నాయి? ఈ ప్రశ్నలు ఎవడైనా అడుగుతారా? అంటే ఇప్పుడు ఒకటేమంటే ఆమె ఎంతసేపు ఒక మూల ఉద్దేశంతో వస్తుంది. ఏంటిది? బీఆర్ఎస్ ను తిడితే నేను వార్తల్లో ఉంటాను. తర్వాత ఇవాళ కవిత మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలే. కవితను ఆర్డినరీ పర్సన్ ఎవడు సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత కవిత ద్వారా రాజకీయంగా ఎదగాలని కొంతమంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉన్నవాళ్ళు, లేకపోతే జాగృతిలో పనిచేసిన వాళ్ళు కొంతమంది వస్తారేమో, కానీ టు యాక్సెప్ట్ హర్ యాజ్ అ లీడర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ది ప్రజెంట్ సినారియో, అంటే ఎప్పుడైతే బీసీ ఉద్యమం ఇంత ఉవ్వెత్తన లేసింది, ఇవాళ బహుజనులు మాకు రాజ్యాధికారం కావాలంటున్నారు, రకరకాల వాళ్ళు రకరకాలమైన సమస్యల మీద కొట్లాడుతున్న దశలో ఏదో విద్యార్థులను ఎగవేసడానికని మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు రండి, ఇదంతా చీప్ పాలిటిక్స్ తప్ప ఆమె ఏదో శక్తిగా ఎదగడం ఇదంతా అవుతా. సో చూద్దాం. థ్యాంక్ యూ. అయితే చాలా కష్టం అండి. భీష్మ పితామహుడు కేసీఆర్ గారి ముందర శిఖండి లాగా తనను పెట్టాలని కాంగ్రెస్ చూపిస్తా ఉందండి. భరత్ గారు, భీష్మ పితామహుడు లాంటి కేసీఆర్ గారి ముందు శిఖండి లాగా తనను పెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. కానీ తెలంగాణ వాదుల ఆటలు సాగనివ్వరండి. కేసీఆర్ గారికి రక్షణ కవచంగా తెలంగాణ సమాజం ఉంటది, తెలంగాణ వాదులు ఉంటారు. ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఎవరిని ప్రజలు హర్షిస్తారు, ఎవరి దగ్గర తీస్తారు, ఎన్నుకున్నటువంటి శక్తులు ఏంది, ఎవరితో మాట్లాడిపిస్తున్నారు, ఎవరితో చెప్పిస్తున్నారు అనేది ప్రజలు తెలుస్తారు. దాని తొందర ఏముంది? థ్యాంక్ యూ. ప్రజలు తెలుస్తారు కదా. థ్యాంక్ యూ శరత్ గారు, అదేవిధంగా నరేష్ ప్రజాపతి గారు, అదేవిధంగా సుమిత్రానంద్ గారు, కపిల దిలీప్ కుమార్ గారు, సీతారాం నాయక్ గారు, కల్వా సుజాత గారు. సో మొత్తం చూద్దాం. కవిత ఉగాదిలోపు కొత్త పార్టీ పెడతానని చెప్తున్నారు. ఆలోపే కమిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయని కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఏం జరుగుతుందన్నది చూద్దాం. స్పందన. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత